హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి 5th క్లాస్కి సంబంధించినటువంటి తెలుగు సెమిస్టర్ 1 అన్నమాట. మనకి న్యూ సిలబస్ నుంచి తీసుకోవడం జరిగింది. అయితే న్యూ సిలబస్కి ఓల్డ్ సిలబస్కి పెద్ద వేరియేషన్ ఏమీ లేదు. గ్రామర్లో ఒక చిన్న చిన్న మార్పులు ప్లస్ వెనకాల మనకి చిన్న చిన్న స్టోరీస్ ఉంటాయి కదా, దానికి సంబంధించి చదవండి అని చెప్పేసి ఇవి ఉంటాయి కదా, వాటికి సంబంధించి కొన్ని మారాయి అంతే తప్ప మనకి పెద్ద వేరియేషన్స్ ఏమీ లేవు. సో ఫస్ట్ బిట్ కనుక మనం చూసుకున్నట్లయితే క్రింది వాటిలో పాఠం మరియు ఇతివృత్త పరంగా సరికాని జతను గుర్తించండి. పాఠము మరియు ఇతివృత్తం సంబంధించి సరికానిది. ఇక్కడ ఏ దేశం ఎగినా దేశభక్తి, స్నేహం అనేటటువంటిది మనకి 9th క్లాస్లో ఉంటుంది లెసన్. ఇది సాయం అన్నమాట. సాయం పరోపకారం. జయగీతం మహనీయుల చరిత్ర. కొండవాగు అనేది కళలు అన్నారు. మనకి కొండవాగు అనేది కళలు అనేటటువంటిది రాంగ్ ఆన్సర్ అనమాట. కొండవాగు అనేది కళలు అనేది రాంగ్ ఆన్సర్. మరి కొండవాగు అనేది ఇక్కడ ప్రకృతి వర్ణనకు సంబంధించింది. సో కళలు అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మహనీయుల చరిత్ర అనే ఇతివృత్తం ఆధారంగా సాగే పాఠ్యాంశం ఏంటి? మహనీయుల చరిత్ర అనే ఇతివృత్తం ఆధారంగా సాగేటటువంటి పాఠ్యాంశం ఏంటి అంటే ద రైట్ ఆన్సర్ ఈజ్ జయగీతం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కొండవాగు పాఠ్యాంశం లేఖ ప్రక్రియలో ఉంది అంతే కదా. మరి అయితే లేఖలలో సాధారణంగా కుడివైపు పైభాగంలో రాయవలసిన అంశాలేంటి? లేఖలలో సాధారణంగా కుడివైపు పైభాగంలో రాయవలసిన అంశాలు స్థలము మరియు తేదీ. జయగీతం పాఠ్యాంశం మహనీయుల చరిత్రను తెలియజేస్తుంది. ఆధునిక భారతదేశ నిర్మాణంలో ఎవరిని రాజ్యాంగ శిల్పి అని పిలుస్తారు? జయగీతం పాఠ్యాంశంలో మహనీయుల చరిత్రను తెలియజేస్తుంది కదా. మరి ఆధునిక భారతదేశ నిర్మాణంలో రాజ్యాంగ శిల్పి ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్ గారు. ఏ దేశం ఎగినా ఎందుకా లీడినా అనే గేయంలో రాయప్రోలు సుబ్బారావు గారు ఏ నదిని నవకండ వాహినిగా వర్ణించారు? ఏ నదిని గురించి నవకండ వాహినిగా వర్ణించారు అంటే గంగా నది. కొండవాగు పాఠ్యాంశంలోని కొండవాగు గలగల పారుతుంది అనే వాక్యంలో గలగల అనేది ఏ రకమైన భాషా విశేషం? ఇది మనకి న్యూగా వచ్చిందండి. అనుకరణ పదాలు అని గలగల, గజగజ, గడగడ ఇట్లాంటివి, వలవల, జలజల ఇట్లాంటివన్నీ కూడా ధ్వని అనుకరణ పదాలు అని చెప్పేసి మనకి కొత్తగా గ్రామర్లో యాడ్ అయిన పాయింట్ అనమాట ఇది. సో భాషలో ప్రకృతి సిద్ధమైనటువంటి ధ్వనులను అనుకరిస్తూ పలికే గలగల, డమడమ వంటి పదాలనే ధ్వని అనుకరణ పదాలు అంటారు. ఇవి లింగ వచన విభక్తులు లేని అవ్యయాలు కిందకి వస్తాయన్నమాట ధ్వని అనుకరణ పదాలు. జయగీతం పాఠంలో దళిత జనుల దాస్య విమోచనుడు అని ఎవరిని కీర్తించడం జరిగింది? దళిత జనుల దాస్య విమోచనుడు అని ఎవరిని కీర్తించడం జరిగింది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని. దేశభక్తి ఇతివృత్తంగా గేయం ప్రక్రియగా కలిగినటువంటి పాఠ్యాంశం పేరేమిటి? దేశభక్తి ఇతివృత్తంగా కలిగి ఉండాలి. గేయం అనేది ప్రక్రియగా కలిగి ఉండే పాఠ్యాంశం ఏ దేశం ఎగినా అనేటటువంటిది. కథనం ప్రక్రియ మరియు పరోపకారం ఇతివృత్తంగా కలిగి ఉండాలి. కథనం అనేది ప్రక్రియగాను, పరోపకారం అనేది ఇతివృత్తంగాను సాగేటటువంటి విశిష్టమైన పాఠ్యాంశం ఏది? రైట్ ఆన్సర్ ఈజ్ సాయం. సాయం. జానపద కళ తోలుబొమ్మలాట అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు మరియు ఏ ఇతివృత్తానికి చెందుతుందో గుర్తించండి. మరి ఇది ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏమిటి? ప్రక్రియ వచ్చేసరికి ఇది వ్యాసం, ఇతివృత్తం వచ్చేసరికి కళలకు చెందుతుంది. ప్రక్రియ వ్యాసం, కళలు వచ్చేసరికి ఇతివృత్తం వచ్చేసరికి కళలకి చెందుతుంది. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. లేఖ ప్రక్రియ ద్వారా ప్రకృతి వర్ణనను ప్రతిబింబించేటటువంటి పాఠ్యాంశాన్ని గుర్తించండి. రైట్ ఆన్సర్ ఈజ్ కొండవాగు. ప్రకృతి వర్ణన లేఖ ప్రక్రియ ప్రకృతి వర్ణనను ప్రతిబింబించే పాఠ్యాంశం కొండవాగు. ఏ దేశం ఎగినా మరియు జయగీతం పాఠ్యాంశాల యొక్క ప్రక్రియలు వరుసగా చూడండి. బిట్టు ఏ రూపంలోనైనా రావచ్చు. అంటే ఈ పాఠం యొక్క ప్రక్రియ ఈ పాఠం యొక్క ప్రక్రియలను వరుసగా ఉంచాలి.
So the right answer is ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. ఏ దేశమేగినా అనేది గేయమైతే జయగీతం అనేది పాట. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. మహనీయుల చరిత్ర అనే ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకొని సాగే పాట ప్రక్రియ పాఠ్యాంశం ఏంటి? చూడండి, మహనీయుల చరిత్ర ఇతివృత్తంగా కలిగి ఉండాలి, పాట అనేది ప్రక్రియగా కలిగి ఉండాలి. అది జయగీతం. క్రింది పాఠ్యాంశాలలో ప్రక్రియ ఇతివృత్తం పరంగా సరి అయిన సమూహాన్ని కలిగి ఉన్న పాఠం ఏంటి? సరి అయిన సమూహం కలిగి ఉండాలి. మరి ఇక్కడ సాయం అనేది కథనము పరోపకారం. సో రైట్ ఆన్సర్. జయగీతం పాట ఉంటుంది, మహనీయుల చరిత్ర. సో ఇది రాంగ్ ఆన్సర్. కొండవాగు అనేది లేఖ రూపంలో ఉంటుంది, ప్రకృతి వర్ణన. సో ఇది రాంగ్ ఆన్సర్. ఏ దేశమేగినా అనేది గేయము, అలాగే దేశభక్తిని తెలియజేస్తుంది. ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఆప్షన్ 1 మాత్రమే ఇక్కడ సరి అయినది. కొండవాగు మరియు జానపద కళల తోలుబొమ్మలాట పాఠ్యాంశాల యొక్క ప్రక్రియలు వరుసగా. కొండవాగు అనేది లేఖ అయితే మరిది వ్యాసం. నెక్స్ట్ 1 జయగీతం మరియు సాయం పాఠ్యాంశాల యొక్క ఇతివృత్తాలు. జయగీతం అయితే మనకు మహనీయుల చరిత్ర, సాయం అనేది పరోపకారం. కళలు అనే ఇతివృత్తాన్ని సమగ్రంగా విశ్లేషిస్తూ వ్యాసం ప్రక్రియలో రూపొందించబడినటువంటి పాఠ్యాంశం ఏది అంటే జానపద కళ తోలుబొమ్మలాట. జానపద కళ తోలుబొమ్మలాట. ఏ దేశమేగినా గేయ రచయిత అయినటువంటి రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క ప్రసిద్ధ బిరుదు క్రింది వాటిలో ఏమిటి? ప్రసిద్ధ బిరుదు క్రింది వానిలో ఏమిటి? నవ్య కవితా పితామహుడు, అలాగే అభినయ నన్నయ అనేటటువంటివి ఈయన యొక్క బిరుదులు. గుర్తుపెట్టుకోండి. రాయప్రోలు సుబ్బారావు గారు రచించినటువంటి ప్రసిద్ధ లక్షణ గ్రంథం ఏంటి? ప్రసిద్ధ లక్షణ గ్రంథం. ఈయన 2 లక్షణ గ్రంథాలు రచించడం జరిగింది. రమ్యాలోకం, మాధురి దర్శనం. సో ఈ 2 కూడా లక్షణ గ్రంథాలకి చెందుతాయి. మరి మిగతావన్నీ కూడా కావ్యాలు. రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క భాషా సేవను గుర్తించి భారత ప్రభుత్వం వారిని ఏ అత్యున్నత పురస్కారంతో సత్కరించింది? ఏ పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది? పద్మభూషణ్తో సత్కరించింది. క్రింది వాటిలో రాయప్రోలు సుబ్బారావు గారు రచించని కావ్యం. ఆయనది కానిది రచించని కావ్యం. స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమల, అలాగే ఇవి 3 కూడా ఈయన యొక్క రచనలే. మరి గబ్బిలం అనేది జాషువా గారిది కాబట్టి ఈయనకి చెందదన్నమాట. నెక్స్ట్ 1 భావకవిత్వానికి ఆద్యుడైన రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క జీవిత కాలానికి సంబంధించిన సరి అయిన సంవత్సరం ఏంటి? ఈయన జీవితకాలం ఎప్పుడు? 1892లో జన్మిస్తే 1984లో పరమవదించారు. రాయప్రోలు సుబ్బారావు గారు రచించిన గ్రంథాలలో కావ్యం కానిది ఇక్కడ మాధురి దర్శనం అనేది కావ్యం కాదు. ఇది ఏంటిది? లక్షణ గ్రంథం, కావ్యం కాదు. ఈ మిగతావన్నీ కూడా తృణకంకణం, స్నేహలత, జడకుచ్చులు, వనమాల ఇవన్నీ కూడా ఈయన యొక్క కావ్యాల కిందకే వస్తాయి. ఏ దేశమేగినా ఎందుకాలీడినా అనే గేయ పంక్తులలో కాలిడినా అనే పదానికి సరి అయిన అర్థం ఏంటి? కాలిడినా అనే పదానికి సరి అయిన అర్థం అడుగు పెట్టడం. ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో అనే పంక్తిలో యోగ బలం అనే పదానికి గల సరి అయిన వ్యుత్పత్తి లేదా అర్థం ఏమిటి? సరి అయిన వ్యుత్పత్తి లేదా అర్థం. ఇక్కడ ఏ యోగ పుణ్యమో ఏ యోగ బలమో అనే పంక్తిలో యోగ బలము అంటే అదృష్టము లేదా లభించిన ఒక గొప్ప యోగం యొక్క శక్తి అని అర్థం అన్నమాట. నిన్ను మోచే నీ తల్లి కనక గర్భమున, ఈ గేయ పంక్తిలో కనక గర్భము అనగా అర్థం ఏమిటి? కనక గర్భము అంటే బంగారు గర్భం, అంటే విలువైన ఖనిజాలు పంటలు కలిగినటువంటి భూమాత యొక్క గర్భము అని అర్థం.
జయించినాడా జనియించినాడా వి స్వర్గలోకమున. ఈ వాక్యంలో జనియించు అనే పదానికి సరి అయిన ప్రకృతి పదం ఏంటి? జనియించుట అంటే దీని యొక్క సరి అయిన ప్రకృతి పదం ఏంటి? జన్మించు అనేది ప్రకృతి, జనియించు అనేది వికృతి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని అర్థం గల జతను గుర్తించండి. సరికాని అర్థం గల జత. మరి గౌరవం అంటే మర్యాద, అనంతం అంతులేనిది, జనించుట పుట్టుట, భారతి అంటే భారతదేశం అని అర్థం. సింహాసనం అయితే కాదు. సింహాసనం అంటే పీఠం ఇట్లా వస్తుంది. క్రింది వాటిలో ఏ పదానికి ఇవ్వబడిన అర్థం సరికానిది? అంటే సరికానికి జత ఏది అని అర్థం. సోకు వ్యాపించు, యోగం అంటే తెలుగు, పీఠం గద్దె సింహాసనం అని వస్తుంది. కాలిడు అంటే అడుగుపెట్టు. మరి యోగం అంటే తెలుగు అనేది రాంగ్ ఆన్సర్. యోగం అంటే ఏంటి? అదృష్టం. ఓకేనండి. నెక్స్ట్ వన్, భాషా బోధనలో ఒక అపరిచిత పేరాను లేదా పాఠ్యపుస్తకంలోని పేరాను చదివి క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయడం అనేది ఏ విద్యా ప్రమాణానికి చెందుతుంది? చూడండి, ఒక పేర ఇచ్చారు. ఒక అపరిచిత పేరానిచ్చి పుస్తకంలోని పేరాను చదివి ఒక అపరిచిత పేరా కానీ పుస్తకంలో పేరా కానీ ఏదైనా ఒక పేరానిచ్చి మరి క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి అని అన్నారనుకోండి, అప్పుడు అది ఏ విద్యా ప్రమాణానికి చెందుతుంది? అది చదవడం వ్యక్తపరచడానికి చెందుతుంది. నెక్స్ట్ వన్, మీ బడిలో జరుపుకునే జెండా పండుగ గురించి చెప్పండి లేదా గేయాన్ని రాగయుక్తంగా పాడండి వంటి కృత్యాలు ఏ విద్యా ప్రమాణాన్ని పెంపొందించడానికి ఉద్దేశించబడినవి? పండుగ గురించి చెప్పండి లేదా గేయాన్ని రాగయుక్తంగా పాడండి. ఇది వినడం ఆలోచించి మాట్లాడడం కిందకి వస్తుంది. అంటే విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పేటటువంటి అంశాలను విని వాటిపై ఆలోచించి సొంత మాటల్లో మౌఖికంగా సమాధానాలు చెప్పడం, గేయ రూపంలో వ్యక్తపరచడం ఇవన్నీ కూడా దీనికే చెందుతాయి. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి అనే అభ్యాసం ద్వారా విద్యార్థులలో పెంపొందే విద్యా ప్రమాణం. చూడండి, ఇక్కడ పదాలకు పదాలు అర్థాలు అన్నారు కాబట్టి ఇది పదజాలానికి చెందుతుంది. క్రింది వాటిలో చదవడం వ్యక్తపరచడం అనే విద్యా ప్రమాణ సాధనకు ఉపాధ్యాయుడు తరగతి గదిలో నిర్వహించవలసిన అత్యంత అనుకూలమైన కృత్యం ఏంటి? చదవడం వ్యక్తపరచడం దీనికి ఉపాధ్యాయుడు తరగతి గదిలోనే చేయించాలనుకోండి, అప్పుడు సరైన కృత్యం ఏంటి? ఒక పేరానిచ్చి దాని ఆధారంగా ప్రశ్నను తయారు చేయమనడం, సమాధానాలు రాయమనడం. ఇది దానికి సరి అయినటువంటి కృత్యం అవుతుందన్నమాట. శుభ్రత లేకపోతే రోగాలు సోకుతాయి. ఈ వాక్యంలో గీత గీసిన సోకుతాయి అనే పదానికి సరి అయిన అర్థం ఏంటి? గీత గీసినటువంటి సోకుతాయి అనే పదానికి సరి అయిన అర్థం వ్యాపిస్తాయి. అతిథులను గౌరవంగా చూడడం మన బాధ్యత. ఈ వాక్యంలో గౌరవంగా అనే పదానికి సమానమైన అర్థాన్నిచ్చే పదం ఏంటి? గౌరవంగా, మర్యాదగా. విద్యార్థి ఒక గేయ పంక్తిని అంటే మామిడి పండు మాకిష్టం ఇట్లాంటి గేయ పంక్తిని చదివి దానికి అనుగుణంగా తదుపరి పంక్తులను సొంతంగా అల్లడం. అంటే మామిడి మొక్కను నాటేస్తాం, మామిడి పండు మాకిష్టం, మామిడి మొక్కను నాటేస్తాం ఇట్లా. అంటే ఒక ఫస్ట్ గేయ పంక్తిని చదివి తర్వాత గేయ పంక్తిని తనంతట తానుగానే సొంతంగా అల్లడం. ఇది ఏ విద్యా ప్రమాణానికి చెందుతుంది? ఇది సృజనాత్మకత అనే విద్యా ప్రమాణానికి చెందుతుందన్నమాట. అంటే గేయాన్ని పొడిగించి రాయడం, సొంతంగా కవిత్వం రాయడం, గేయాలు రాయడం ఇట్లాంటిదంతా కూడా సృజనాత్మకతే అవుతుంది. అనంతమైన ఆకాశంలో పక్షులు ఎగురుతున్నాయి. ఈ వాక్యంలో అనంతమైన అంటే అర్థం ఏంటి? అనంతమైన అంటే అర్థం అంతులేని. రాయప్రోలు సుబ్బారావు గారు మన పౌరులు ఎలాంటి వారని చెప్పారు మరియు ఏ దేశం వెళ్ళినా మనం ఏం చేయాలి వంటి ప్రశ్నలకు సమాధానాలు రాయడం ఏ సామర్థ్యానికి సంబంధించింది? చూడండి, ఇది ఒక క్వశ్చన్, ఇది ఒక క్వశ్చన్. ఇటువంటి రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయడం అనేది ఏ సామర్థ్యానికి సంబంధించినది? ఇది స్వీయ రచనకి సంబంధించినవి అన్నమాట. ఎందుకంటే టెక్స్ట్ బుక్ అనుగుణంగా రాస్తారు కాబట్టి.
తెలుగు భాషా బోధనలో వాక్యం పూర్తిగా ముగిసినట్లు తెలియజేయడానికి వాక్యం చివర ఉపయోగించే చిహ్నం ఏంటి? సో వాక్యం పూర్తిగా ముగిసింది అని తెలియజేయడానికి వాక్యం చివర ఉపయోగించేటటువంటిది. వాక్య అంతంలో ఉపయోగించేది వాక్యాంత చిహ్నం అంటాం దాన్నే. ఏది అంటే పూర్ణ విరామ చిహ్నం, దీన్నే ఫుల్ స్టాప్ అంటారు. వాక్యం చివర ఉపయోగించేటటువంటిది. ముగింపును తెలియజేసేది. ఒకే వాక్యంలో వేర్వేరు పదాలను విడదీసి చెప్పేటప్పుడు లేదా వాక్యంలో మధ్యగా స్వల్పంగా ఆగడానికి ఉపయోగించే చిహ్నం ఏంటి? చూడండి, ఒకే వాక్యంలో వేరువేరు పదాలను విడదీసి చెప్పాల్సి వచ్చినప్పుడు వాక్యం మధ్యలో స్వల్పంగా ఆగడానికి ఉపయోగించే చిహ్నం ఏదైతే ఉంటుందో దానిని ఏమంటారు? దానినే స్వల్ప విరామ చిహ్నం అంటారు. దాన్నే కామాని, వాక్యాంశ బిందువు అని కూడా అంటారు. ఇప్పుడు చూడండి, అమ్మ వంకాయ కూర, టమాటా పప్పు ఇట్లాంటివి చెప్పబోతున్నారు అనుకోండి. అప్పుడు వంకాయ కూర తర్వాత కామా వస్తుంది. ఇట్లా ఒకేలాంటి వేర్వేరు పదాలను ఒక వాక్యంలో వేరువేరు పదాలను విడదీసి చెప్పేటప్పుడు మధ్య మధ్యలో ఉంచేటటువంటివి. గీత, సీత, లక్ష్మి స్కూల్కి వెళ్ళారు అనే వాక్యానికి విరామ చిహ్నాలను సరైన స్థానాల్లో అమర్చిన రూపాన్ని గుర్తించండి. ఇక్కడ చూడండి, సీత గీత పక్కన మనకి కామా రావాలి. మరి లక్ష్మి తర్వాత కూడా సీత తర్వాత కూడా కామా రావాలి. మరి లక్ష్మి తర్వాత కామా రాదు. ఈ మూడింటిలో గీత, సీత తర్వాత కామా వస్తుంది. లక్ష్మి తర్వాత రాదు. చివరికి ఫుల్ స్టాప్ అనేటటువంటిది రావాలి. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భాషా బోధనలో విరామ చిహ్నాల అంటే ఫుల్ స్టాప్, కామా వంటి నియమాలను నేర్చుకోవడం అనేది ఏ విద్యా ప్రమాణం కిందకి వస్తుంది? ఇటువంటి నియమాలు నేర్చుకోవడం, విరామ చిహ్నాలకు సంబంధించిన నియమాలు నేర్చుకోవడం భాషాంశాలకి సంబంధించినది. వ్యాకరణ నియమాలు, సందులు, సమాసాలు ఇవన్నీ కూడా భాషాంశాలకి చెందుతాయి. తలచినంతనే తన్మయత్వము కలిగి అని సాగే ధారణ చేద్దాం అనే పద్యాన్ని రచించిన ప్రముఖ కవి ఎవరు? తలచినంతనే తన్మయత్వము కలిగి అనే పద్యాన్ని రచించిన వారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఈయనకి కవి సామ్రాట్ అనేటటువంటి బిరుదు కూడా కలదన్నమాట. స్వామి వివేకానంద చికాగోలోని సర్వమత మహాసభలలో ఏ సంవత్సరంలో మరియు ఏ రోజున ప్రసంగించారు? 1893 సెప్టెంబర్ 11న ఈయన ప్రసంగించడం జరిగింది. వివేకానంద గారు ప్రసంగిస్తూ ఏ 2 పదాలు పలుకగానే సభలోని వారందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేశారు. ఏమని ప్రసంగించారు? ఏ 2 పదాలు ప్రసంగించారు అంటే మరి అమెరికా దేశపు సోదరీమణులారా అని ప్రసంగించడం జరిగిందనమాట. సంబోధించగానే కరతాళ ధ్వనులు అంటే చప్పట్లు కొట్టారు. ఆ ఘనమైన స్వాగతానికి ఆయన చెలించిపోయారు. ఈ వాక్యంలో చెలించిపోవడం అంటే అర్థం ఏంటి? హృదయం ద్రవించి భావోద్వేగానికి లోనవ్వడాన్ని చెలించిపోవడం అంటారు. చెవులు చెల్లిపడేటట్లు కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ఈ వాక్యంలో మిన్నంటడం అంటే అర్థం ఏంటి? మిన్నంటడం అంటే ఆకాశాన్ని తాకాయి, మిక్కిలి బిగ్గరగా ధ్వనించాయి అని అర్థం. శాఖాభిమానం, మతోన్మాదం లాంటి వాటిని ఖండించి ఈ వాక్య సందర్భంలో ఖండించి అనే పదానికి అర్థం ఏంటి? ఖండించడం అంటే వ్యతిరేకించి లేదా తప్పు పట్టి అని అర్థం. సహనాన్ని, సర్వమత సత్యాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మం. ఈ వాక్యం ప్రకారం సనాతన ధర్మం లోకానికి బోధించిన 2 ముఖ్యమైన అంశాలేంటి? సహనము, సర్వమత సత్యం. నెక్స్ట్ వన్, పరపీడితులై శరణాగతులై వచ్చిన వారికి శరణ్యమైన దేశం నా దేశం. ఈ వాక్యం ప్రకారం భారతదేశం ఎటువంటి వారికి ఆశ్రయం కల్పించిందని వివేకానందుడు చెప్పారు? పరపీడితులై శరణాగతులై వచ్చిన వారికి ఆశ్రయం కల్పించిందని చెప్పారు. నెమలి అందంగా నాట్యం చేస్తుంది. ఈ వాక్యంలో గీత గీసిన నాట్యం అనేటటువంటి పదానికి సరి అయిన బహువచన రూపం. మనకి టెక్స్ట్ బుక్లో నెమలి అనే పదానికి అండర్లైన్ చేయడం జరిగింది. మరి నెమలి అంటే నెమలులు వస్తుంది, నాట్యం అయితే నాట్యాలు అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, చిత్రంలో ఇచ్చినటువంటి
చిత్రంలో ఇచ్చిన విరామ చిహ్నాల అభ్యాసం ప్రకారం అక్కడ విరామ చిహ్నాల అభ్యాసం అనేది ఇచ్చారండి చిత్రంలో. మరి దాని ప్రకారం సరైనటువంటి విరామ చిహ్నాలు పాటించిన వాక్యం ఏంటి? సరి అయిన విరామ చిహ్నాలు పాటించిన వాక్యం, రాజు బడికి వెళ్ళాడు. రాజు తర్వాత కామా అనేది రాదండి, ఫుల్ స్టాప్ కూడా రాదు. సో రాజు బడికి వెళ్ళాడు అనేదే రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సాయం అనే ఈ ప్రక్రియకు మూలమైనటువంటి అసలు కథను రాసిన కవి మరియు రచయిత అయినటువంటి జాకోబ్ ఏ దేశానికి చెందినవారు? ఈ సాయం అనే ఈ ప్రక్రియకు మూలమైనటువంటి అసలు కథను రాసినటువంటి రచయిత అయిన జాకోబు ఏ దేశానికి చెందినవారు? దక్షిణాఫ్రికాకు చెందినటువంటి కవి. సాయం అనే ప్రస్తుతం ఈ పాఠ్యాంశం ఏ రకమైన కథా ప్రక్రియకు చెందినదో గుర్తించండి. సాయం అనేటటువంటిది ఏ ప్రక్రియకు చెందినది? ఇది ఒక అనువాద కథ. ఇది ఒక అనువాద కథకు సంబంధించినది. రచయిత జాకోబు యొక్క సరి అయిన జీవితకాలం ఏంటి? 1913 to 1991. 1913 to 91. సాయం పాఠంలో రవి నిద్రలేవగానే పక్షులు కిలకిల రావాలు వినడం కోసం సాధారణంగా ఎక్కడికి వచ్చి నిలబడేవాడు? కిటికీ దగ్గరకు అనేది రైట్ ఆన్సర్. సాయం పాఠంలో మిగిలిన పక్షులన్నీ ఎగిరిపోయినా ఒక పక్షి మాత్రం ఎందుకు ఎగరలేకపోయింది? ఒక పక్షి ఎందుకు ఎగరలేకపోయింది? దాని కాలు తీగలో ఇరుక్కుపోయింది కాబట్టి. నెక్స్ట్ వన్, సాయం పాఠంలో పిచ్చిక ఆందోళన చూసి రవి బాధపడుతుంటే వాళ్ళ అమ్మ లోపలికి రమ్మంటూ ఏమని పిలిచింది? ఏమని చెప్పింది? ఏమని పిలిచింది అంటే, ఇలా తీగల్లో ఇరుక్కుంటూనే ఉంటాయి, నువ్వు లోపలికి రా అని పిలిచింది. పాపం అమ్మా, నువ్వు కాస్త ఆలోచించు. ఈ మాటలు సాయం పాఠంలో ఎవరితో అన్నారు? పాపం అమ్మ, నువ్వు కాస్త ఆలోచించు అనే మాటలు రవి వాళ్ళ అమ్మతో అనడం జరిగింది. పర్వాలేదులేరా, కాసేపటైతే అదే ఎగిరిపోతుంది. ఈ వాక్యం సాయం పాఠంలో ఎవరితో అన్నారు? ఇవి ఎవరు అన్నటువంటి మాటలు అంటే అమ్మ అన్నటువంటి మాటలు అన్నమాట. అమ్మ అటు చూడు, ఆ పిచ్చుక తీగలో ఇరుక్కుపోయింది. ఈ కొటేషన్ ఏ పాఠంలోనిది? అమ్మ అటు చూడు, ఈ పిచ్చుక తీగలో ఇరుక్కుపోయింది అనేది రవి వాళ్ళ అమ్మతో అంటాడు కాబట్టి సాయం పాఠ్యభాగంలోనిది. ఈ అందమైన చిన్న చిన్న పక్షులు ఎక్కడి నుండి వస్తాయో, ఎక్కడికి వెళతాయో ఈ సాయం పాఠంలో ఇలా మనసులో ఆలోచించుకుంటున్నది ఎవరు? చూడండి, పక్షులు ఎక్కడి నుంచి వస్తాయో, ఎక్కడికి వెళ్తాయో అని ఆలోచించుకుంటున్నది ఎవరు అంటే రవి అన్నమాట. ఈ తీగలు చాలా పైకి ఉన్నాయిరా, దానిపైకి ఎక్కడం చాలా కష్టం. ఈ వాక్యం సాయం పాఠంలో ఎవరి మాటలను తెలియజేస్తుంది? ఈ తీగలు చాలా పైకి ఉన్నాయిరా, దానిపైకి ఎక్కడం చాలా కష్టం అని చెప్పేది రవి వాళ్ళ నాన్నగారు. సార్ మీరు కొద్దిసేపు కరెంటు ఆపేస్తే పిచ్చుక బతుకుతుందండి. ఈ కొటేషన్ ఏ పాఠంలోనిది? ఇవి రవి అంటాడు విద్యుత్ ఆఫీస్ వాళ్ళతో. సో ఇదనేది సాయం పాఠంలోనిదన్నమాట. నువ్వెవరు, ఎక్కడ ఉంటావు, విద్యుత్ ఆపడం ఏంటి, పిచ్చుకను కాపాడడం ఏంటి అని సాయం పాఠంలో రవిని ఈ విధంగా ప్రశ్నలు కురిపించినది ఎవరు? విద్యుత్ ఆఫీసులోని వ్యక్తి అన్నమాట. విద్యుత్ ఆఫీసులోని వ్యక్తి. సార్, నేను రాఘవ గారి అబ్బాయిని, మేము పోస్ట్ ఆఫీస్ వీధిలో ఉంటాం. ఈ మాటలు సాయం పాఠంలో ఎవరితో అన్నారు? ఎవరన్నారు? రవి అన్నారు, విద్యుత్ ఆఫీస్ వాళ్ళతో అనడం జరిగింది. ఏరా రవి, ఆడుకుందాంరా, ఈ మాటలు సాయం పాఠంలో ఎవరు అన్నారు? ఏరా రవి, ఆడుకుందాంరా అని రవి వాళ్ళక్క తనని పిలుస్తుంది. ఇదిగో నీ పిచ్చుక బతికే ఉంది, సంతోషమే కదా. సాయం పాఠంలో ఈ మాటలు అన్నది ఎవరు? విద్యుత్ ఆఫీసులో పనిచేసేటటువంటి వ్యక్తి. సాధారణంగా 14 ఏళ్లలోపు బాలలు ఏదైనా రంగంలో వయస్సుకు మించిన ప్రతిభ కనబరిస్తే వాళ్ళను బాలమేధావులని అంటారు. అయితే ఈ అనే వాక్యం ప్రకారం ఏ వయసులోపు వారిని బాలమేధావులుగా గుర్తిస్తారు? ఎన్ని సంవత్సరాలు అంటే 14 సంవత్సరాల లోపు వాళ్ళని. నెక్స్ట్ వన్, సంగీతం, చిత్రలేఖనం, నాట్యం, విద్య మొదలైన రంగాల్లో బాలమేధావులైన వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు.
అనే వాక్యం ప్రకారం బాల మేధావులను ఏ ఏ రంగాల్లో గుర్తించవచ్చు? సో ఏ ఏ రంగాలంటే వయసుకు మించిన ప్రతిభ కనబరిచేటటువంటి ఏ రంగంలోనైనా మనం బాల మేధావుల్ని గుర్తించవచ్చు. క్రింది వాటిలో పదము వాటి అర్థానికి సంబంధించి సరికాని జత ఏది? దృశ్యం చూడదగినది, ఆత్రం తొందర, అవధులు సమూహం, కష్టం ఇబ్బంది. సో అవధులు అంటే హద్దులు, అవధులు అంటే హద్దులు అని వస్తుంది, సమూహం అయితే కాదు. క్రింది వాటిలో ఏ పదానికి ఇవ్వబడిన అర్థం సరికానిది? సో ఇక్కడ సరికాని అర్థం జత ఏది అని అర్థం. సో గుంపు సమూహం, ఆసక్తి ఇబ్బంది, ఆత్రం తొందర, దృశ్యం చూడదగినది. ఇక్కడ ఆసక్తి అంటే ఇబ్బంది కాదు, ఆపేక్ష. ఆసక్తి అంటే ఆపేక్ష అని వస్తుంది, ఇబ్బంది అనేది కాదు. ఇష్టమైన ఆట ఆడినప్పుడు అవధులు లేని ఆనందం కలుగుతుంది. ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ వెనకాల, లెసన్ వెనకాల ఉంది ఇలా. సో అవధులు అంటే అర్థం ఏంటి? హద్దులు, హద్దులు అని అర్థం. మేకల గుంపులో తోడేలు కూడా ఉంది. ఈ వాక్యంలో గీత గీసినటువంటి గుంపు అనే పదానికి క్రింది వాటిలో సరి అయిన అర్థం ఏంటి? గుంపు అంటే సమూహం అని అర్థం. మోహన్, రాజా నాకు చిన్న సాయం చేస్తావా? మోహన్ నుంచి రాజా నాకు చిన్న సాయం చేస్తావా అని అడిగాడు. రాజా ఏమంటాడు? తప్పకుండా చేస్తాను, అది ఏమిటో చెప్పు అంటాడు. ఈ రూపంలో సాగేటటువంటి అభ్యాస ప్రక్రియను ఏమంటారు? ఈ రూపంలో సాగే అభ్యాస ప్రక్రియనే సంభాషణ అని అంటారు. రవి దినచర్య ఎలా మొదలవుతుంది మరియు రవికి ఏమంటే ఇష్టం వంటి ప్రశ్నలకు విద్యార్థి సమాధానాలు రాయడం. చూడండి, రవి గురించి అడుగుతున్నారు సాయం పాఠంలో. సో అక్కడ లెసన్ ఉంది, లెసన్ గురించి అడుగుతున్నారు కాబట్టి అది ఏ విద్యా ప్రమాణానికి చెందుతుందంటే అది స్వీయ రచనకే చెందుతుంది. లెసన్లో ఉన్నటువంటివి రాయడం కాబట్టి సొంతంగా రాయనవసరం లేదు. మీ నాన్నగారి పేరు ఏమిటి? ఈ వాక్యం చివర ఏ విరామ చిహ్నాన్ని ఉంచడం సరైనది? ఏమిటి, ఎప్పుడు, ఎలా, ఏది ఇట్లాంటివన్నింటికి కూడా వచ్చేటటువంటిది ప్రశ్నార్థక చిహ్నం. అయ్యో నేను పడిపోయాను, ఈ వాక్యానికి సరి అయిన విరామ చిహ్నాన్ని అమర్చిన రూపాన్ని గుర్తించాలి. అయ్యో నేను పడిపోయాను, దీనికి సరి అయిన విరామ చిహ్నం ఏమొస్తుంది? అయ్యో. ఇది అనేది ఆశ్చర్యాన్ని తెలియజేసేటటువంటిది. అంటే ఆశ్చర్యం, అనుభూతులు, అలాగే ఉద్వేగాలు, ఇట్లాంటివన్నీ ఆనందం గురించి తెలియజేసే దగ్గర ఉపయోగించేవి ఆశ్చర్యార్థక వాక్యం. సో అయ్యో అనేది బాధను లేదా భయాన్ని వ్యక్తపరిచేటటువంటిది కాబట్టి ఆశ్చర్యార్థక చిహ్నాన్ని యూజ్ చేయాలి. చివర ఫుల్ స్టాప్ అనేదే వస్తుంది. నెక్స్ట్ వన్, సాయం పాఠం చివర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఎటువంటి సంఘటనల్లో ఇతరులను రక్షించిన చిన్నారులు సాహస బాలల అవార్డుకు ఎంపిక అవుతారు? సాహస బాలల అవార్డుకి ఎంపిక అయ్యే వాళ్ళు ఎటువంటిది అంటే విపత్కర సంఘటనల్లో ఇతరులను రక్షించిన చిన్నారులే ఈ అవార్డుకు ఎంపిక అవుతారనమాట. నెక్స్ట్ వన్, గువ్వ కొరకు మేనుకోసే ఈ సిబిరాజు వార్త విడువరాక కీర్తికెక్కే. ఈ పద్యపాదాల ప్రకారం సిబి చక్రవర్తి దేనికోసం తన శరీరాన్ని కోసి ఇచ్చారు? గువ్వ కోసం. దేనికోసం అంటే పావురం కొరకు. పావురం కొరకు. ఓగు నెవ్వంటోవ రూపకారి నెంతురు. ఈ పద్య పంక్తిలోని ఓగు అనేటటువంటి పదానికి సరైన అర్థం ఏంటి? చెడ్డవాడు. ఓగు అంటే చెడ్డవాడు. చెడ్డవారిని ఈ లోకంలో ఎవరు కూడా తలుచుకోరు, గుర్తుంచుకోరు అనే అర్థం అన్నమాట. నెక్స్ట్ వన్, విశ్వధాభిరామ వినురవేమ మొకటాన్ని బట్టి ఈ పద్యం ఏ శతకంలోనిదని గుర్తించవచ్చు? ఇది వేమన శతకానికి సంబంధించిన పద్యం అన్నమాట. వేమన శతక పద్యభావం ప్రకారం సమాజంలో ఎటువంటి వారిని అందరూ ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు? ఎటువంటి వారిని గుర్తుంచుకుంటారు? ఉపకారం చేసేవారినే గుర్తుంచుకుంటారు. తన దేహమునే కోసి ఇచ్చి పావురాన్ని కాపాడి కీర్తి పొందాడు. ఈ భావన ఏ రాజు యొక్క త్యాగాన్ని తెలియజేస్తుంది? తన దేహమునే కోసి ఇచ్చి పావురాన్ని కాపాడి కీర్తి పొందాడు. ఈ భావన ఏ రాజు యొక్క త్యాగాన్ని తెలియజేస్తుంది? సిబి చక్రవర్తి యొక్క త్యాగాన్ని తెలియజేస్తుంది. గువ్వ కొరకు మేనుకోసి ఈ సిబిరాజు అని సాగేటటువంటి ప్రసిద్ధ పద్యం యొక్క రచయిత ఎవరు? దీని యొక్క రచయిత వేమన. ఆల్రెడీ చెప్పాం కదా, విశ్వదాభిరామ వినురవేమ అనే ముకుటంతో వస్తుందని. బాటిల్లో నీళ్లు నింపి ఇవ్వండి అంటూ అటుగా వెళ్ళే బాటసారులను బ్రతిమలాడుతున్నాడు.
శక్తి కొద్దీ సేవ అనే కథలో ఈ వాక్యం ఎవరిని ఉద్దేశించబడింది? శక్తి కొద్దీ సేవ అనేటటువంటి కథకు సంబంధించిందనమాట. ఈ నడవలేని ఒక భిక్షగాడిని ఉద్దేశించబడింది. ఆ తపన ఆ వ్యక్తిలో మొదలయ్యింది. ఆ తపనే ఆ వ్యక్తిలో మంచి ఆలోచనకు శ్రీకారం చుట్టింది. శక్తి కొద్దీ సేవ కథలో ఇక్కడ ప్రస్తావించబడిన ఆ వ్యక్తి ఎవరు? రామన్న అనేది రైట్ ఆన్సర్. రామన్న 15 ఏళ్లుగా ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ వాక్యం ఏ కథలోనిది? శక్తి కొద్దీ సేవ అనే కథలోనిది. రవి విద్యుత్ సరఫరా ఆఫీసుకు వెళ్ళలేదు. ఈ వ్యతిరేకార్థక వాక్యానికి సరియైన వ్యతిరేకం కానటువంటి అసలు రూపం ఏంటి? ఇది ఆల్రెడీ వెళ్ళలేదు అని వ్యతిరేకార్థక వాక్యం. సో దీనికి ఒరిజినల్ రూపం ఏంటి? అసలు రూపం ఏంటి? సో రవి సరఫరా ఆఫీస్కి వెళ్ళాడు అనేది అసలు రూపం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయిన విరామ చిహ్నాలను పాటించిన వాక్యం ఏంటి? సరి అయిన విరామ చిహ్నాలను పాటించిన వాక్యం. రవి ఎందుకు పక్షిని రక్షించాలనుకున్నాడు? సో ఇక్కడ కామా రావడం అనేది రాంగు. సో ఇది ఫుల్ స్టాప్ కూడా రాంగు. సో క్వశ్చన్ మార్క్ అనేది రావాలి కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. జమదగ్ని అనే కలం పేరుతో ప్రసిద్ధ రచనలు చేసినటువంటి తెలుగు కవి ఎవరు? చెరకుపల్లి జమదగ్ని శర్మ. చెరకుపల్లి జమదగ్ని శర్మ గారి యొక్క జీవిత కాలాన్ని సూచించే సరి అయిన సంవత్సరం ఏది? 1920 to 1986. క్రింది వానిలో చెరకుపల్లి జమదగ్ని శర్మ గారి యొక్క ప్రసిద్ధ రచన కానిది ఏమిటి? మరి మహోదయం, అన్నదమ్ములు, చిలక గోరింక, ధర్మదీక్ష. మహోదయం, అన్నదమ్ములు, ధర్మదీక్ష, చిలక గోరింక ఈ 4 ఆయన రచనలే. తృణకంకరం అనేది కాదు, రాయప్రోలు సుబ్బారావు గారిది కాబట్టి. పిల్లల మనస్తత్వ చిత్రణను ప్రధానంగా ఎంచుకొని కథలు రాసినటువంటి రచయిత ఎవరు? పిల్లల మనస్తత్వ చిత్రణనే ప్రధానంగా ఎంచుకొని కథలు రాసిన రచయిత ఎవరు? చెరకుపల్లి జమదగ్ని శర్మ. కొండవాగు పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? చెరకుపల్లి జమదగ్ని శర్మ. క్రింది వాటిలో చెరకుపల్లి జమదగ్ని శర్మ గారి యొక్క ఇతర రచనల యొక్క సరైన సమూహం ఏంటి? మరి మహోదయం, చిలక గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష అనేది రైట్ ఆన్సర్. నేను క్షేమంగా ఉన్నాను, నువ్వు మరియు మన స్నేహితులు రహీం డేవిడ్ ఎలా ఉన్నారు? కొండవాగు పాఠంలో వెంకట్ ఈ లేఖను ఎవరికి రాశారు? చూడండి, ఇక్కడ వెంకట్ ఈ లేఖను రాయలేదు. సో జావేద్ రాయడం జరిగింది. సో జావేద్ వెంకట్కి రాస్తాడు. జావేద్ ఈ లేఖను ఎవరికి రాస్తాడంటే వెంకట్కి రాస్తాడనమాట. నెక్స్ట్ వన్, సంధ్య వేళ కావస్తోంది, అయితే ఏం? ఈ వాక్యంలో అయితే ఏం అనేది ఏ రకమైన వాక్యం? ప్రశ్నార్థక వాక్యం. ఎందుకంటే చివరి క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. ఈ నేల ఇంత అందంగా ఉంది అనుకుంటే ఆకాశం మరింత అందంగా ఉంది. ఈ వాక్యం ఏ రకమైన వాక్యానికి ఉదాహరణ? చూడండి, ఇక్కడ కామా అనేటటువంటి దాటితో కలపడం జరిగింది. అనుకుంటే ఇది అసమాపక క్రియ. సో అసమాపక క్రియ ఉంది కాబట్టి ఇది సంక్లిష్ట వాక్యానికి చెందుతుంది. సంక్లిష్ట వాక్యం. సింహాసనం లాంటి ఆ బండ మీద కూర్చొని చూస్తుంటే ఈ వాక్యంలో అలంకారం ఏంటి? సింహాసనం లాంటి ఆ బండ మీద కూర్చొని చూస్తుంటే ఈ వాక్యంలో అలంకారం ఏంటి? ఉపమాలంకారం అన్నమాట. ఇక్కడ బండరాయిని సింహాసనంతో పోల్చడం జరిగింది కాబట్టి లాంటి అనేది ఉపమవాచకం కాబట్టి మరి ఇది ఉపమాలంకారానికి చెందుతుంది. సో పిల్లలు కూర్చున్న బండరాయి దేనిలా ఉందని రచయిత వర్ణించారు? సో సింహాసనంలా ఉందని వర్ణించారు. ఎత్తైన ప్రదేశం నుంచి చూస్తున్నప్పుడు కాలి బాటలు కానీ, వాగులు కానీ, రోడ్లు కానీ ఏ విధంగా కనిపించాయి? ఈ కాలిబాటలు, వాగులు, రోడ్లు ఇవన్నీ కూడా మరి వెడల్పైనటువంటి గీతల్లా కనిపించాయి. కొండవాగు పాఠంలో లేఖను వెంకట్కు ఎవరు రాస్తున్నారు? జావేద్ రాస్తున్నాడు. కొండవాగు పాఠంలో పిల్లలు కొండపై నుండి చూసినప్పుడు
క్రింద ఉన్నటువంటి ఇల్లు వాగులు ఏ విధంగా కనిపిస్తున్నాయి? కింద ఉన్నటువంటి ఇల్లు వాగులు ఏ విధంగా కనిపిస్తున్నాయి? రంగుల చిత్రపటంలా. కొండవాగు పాఠంలో విశాలమైన బండపై కూర్చొని ఉత్సాహంతో పిల్లలు ఏమని గొంతెత్తి అరిచారు? మేమే రాజులం అని అరవడం జరిగింది. కొండవాగు పాఠంలో దూరాన ఉన్నటువంటి ఇల్లు కొండలు ఏ విధంగా ఉన్నాయని పిల్లలు అనుకున్నారు? ఇవి బొమ్మల్లా ఉన్నాయని అనుకున్నారు. కొండవాగు పాఠంలో నీటి పాయలు వంకలు తిరుగుతూ నడుస్తుంటే వేటుతో పోల్చడం జరిగింది. నీటి పాయలు ఇలా వంకలు తిరుగుతూ నడుస్తుంటే అవి మరి పాము నడకలతో పోల్చడం జరిగింది. కొండవాగు పాఠంలో జావేద్ రాసినటువంటి లేఖ ప్రకారం దసరా సెలవులకు ఎవరి ఊరు వెళ్ళానని చెప్పాడు. జావేద్ లేఖ రాశాడు కదా వెంకట్కి. మరి జావేద్ ఎవరి ఊరు వెళ్ళానని రాశాడు? రామం వాళ్ళ ఊరు వెళ్ళానని రాశాడు. కొండవాగు పాఠంలో జావేద్ రామంలతో పాటు ఆ రోజు మధ్యాహ్నం ఊరి పరిసరాలు చూడడానికి వెళ్ళిన ఇంకొక మిత్రుడు ఎవరు? ఈ జావేద్ రామంలతో పాటు ఇంకొక మిత్రుడు ఎవరు? సూర్య అన్నమాట. నేను రామం సూర్య ఆ రోజు మధ్యాహ్నం ఊరు పరిసరాలు చూడడానికి వెళ్ళామని రాస్తాడు. ఈ వాగు పుట్టిన చోటు ఎంత దూరం అని జావేద్ ఎవరిని అడిగాడు? ఈ వాగు పుట్టిన చోటు ఎంత దూరం అని జావేద్ ఎవరిని అడిగాడు? రామానికి అడిగాడు. కొండవాగు పాఠం ప్రారంభంలో జావేద్ ఎవరిని గురించి వెంకటను క్షేమ సమాచారాలు అడిగాడు? జావేద్ వెంకట్కి అడుగుతాడు, అంటే తన ఫ్రెండ్స్ గురించి. మరి ఏ ఫ్రెండ్స్ గురించి క్షేమ సమాచారాలు అడుగుతాడు అంటే రహీము, డేవిడ్. ప్రియమైనటువంటి వెంకట్, నువ్వు మన స్నేహితులైనటువంటి రహీము, డేవిడ్ ఎలా ఉన్నారు అని ఇలా సంబోధిస్తూ క్షేమ సమాచారాలు అడుగుతూ రాస్తాడు. కొండవాగు పాఠంలో నల్లని మేఘాల కదలికలను దేనితో పోల్చారు? నల్లని మేఘాల యొక్క కదలికలను దేనితో పోల్చారంటే ఏనుగులు బారులు తీసి నడుస్తున్నట్లు పోల్చడం జరిగింది. కొండవాగు పాఠంలో పశ్చిమ దిక్కుకు తిరిగినప్పుడు భూమి ఆకాశం కలిసే చోట ఆకాశం ఎలా ఉన్నట్లు అనిపించింది? భూమి ఆకాశం కలిసే చోట ఎర్రని మంటతో పొగకొక్కుతున్నట్లుగా కనిపించింది. కొండవాగు పాఠం ఆధారంగా క్రింది వాటిలో అర్థాలకు సంబంధించి సరికాని జత ఏది? సంధ్యవేళ, సాయంత్రం సమయం. వైనం అంటే విధము, తీరు. పాయలు అంటే చిన్న నీటి ప్రవాహాలు. క్షేమము అంటే ప్రమాదం అన్నారు. సో క్షేమం అంటే బాగుండడం, ప్రమాదం కాదు కదా. సో ఇక్కడ వైనం అంటే విధం, తీరు గుర్తుపెట్టుకోండి. పాయలంటే చిన్న నీటి ప్రవాహాలు. సంధ్యవేళ అంటే సాయంత్రం సమయం. క్రింది వాటిలో అర్థాలకు సంబంధించి సరికానిది. ఇక్కడ విన్యాసాలు, రకరకాల కదలికలు, చేష్టలు. ఒత్తుగా, పల్చగా. ఒత్తుగా అంటే దలసరగా, దట్టంగా అనే మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ ఎక్కువగా, కానీ పల్చగా అనేది రాంగ్. దూరంగా, మురిసిపోవడం అంటే సంతోషపడటం. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటివి ఇవి. కొండవాగు పాఠంలోని పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జత. కదం తొక్కడం అంటే ఇది ఒక జాతీయం అండి. కదం తొక్కడం అంటే ఉత్సాహంతో ముందుకు అడుగులేసే సందర్భంలో కదం తొక్కు అనే పదాన్ని వాడతాం. వాగు అనగా కొండల నుండి ప్రవహించే ఒక చిన్న ఏరును వాగు అంటారు, పెద్ద సముద్రం కాదు. ఇవి రెండు కూడా బారులు తీసి అంటే వరుసగా నిలబడి అనే అర్థం. సో ఆప్షన్ 2 అనేది సరికాదు. కొండవాగు పాఠంలోని పదాలు అర్థాలకు సంబంధించి సరి అయిన జత. ఒక మూల ఆకాశం నల్లటి రంగు. తూర్పు దిక్కు మేఘాలు లేని చోటు. పశ్చిమ దిక్కు వచ్చేసరికి సూర్యాస్తమయ సమయం ఉంటుంది. ఎర్రని మంటలతో పొగలు కక్కుతూ ఉండేది కాదు. కొండపై వాతావరణం ఎట్లా ఉందంటే సాయంత్రం కాగానే పూర్తిగా చీకటి పడిన ప్రదేశం. రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక గ్రామం ప్రకృతి సమతుల్యంగా ఉండడానికి మనం ఏం చేయాలో మీ మాటల్లో రాయండి. ఈ ప్రశ్న ఏ విద్యా ప్రమాణానికి సంబంధించింది? వాళ్ళ మాటల్లో రాయడం అనేది స్వీయ రచనకు సంబంధించినది. స్వీయ రచన.
పుస్తకాల సంచి, పెన్ను, స్లేటు మొదలైన ప్రాణం లేని వస్తువులు మనతో మాట్లాడితే ఎలా ఉంటుందో ఊహించి రాయడం. చూడండి, ఊహించి రాయడం అనేటటువంటిది సృజనాత్మకత అవుతుంది. వస్తువులకి ప్రాణం ఉన్నట్లుగా ఊహించి సొంతంగా సంభాషణలు లేదా వాక్యాలు రాయడం పిల్లల ఆలోచన శక్తికి సంబంధించింది కాబట్టి సృజనాత్మకత అవుతుంది. విహారయాత్రలకు వెళ్ళినప్పుడు పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి చెత్తబుట్టను ఉపయోగించినటువంటి మిత్రులను అభినందించడం. చూడండి, విహారయాత్రకి వెళ్తే అక్కడ కూడా చెత్తబుట్టను ఉపయోగించారనుకోండి, అటువంటి మిత్రుల్ని అభినందించడం అనేది ఏ విద్యా ప్రమాణానికి చెందుతుంది? ఇది ప్రశంస అనేటటువంటి విద్యా ప్రమాణానికి చెందుతుంది. మనుషుల పేర్లు, ఊర్ల పేర్లు, వస్తువుల పేర్లు మరియు ప్రదేశాల పేర్లను తెలిపే పదాలను వ్యాకరణంలో ఏమంటారు? ఇటువంటి పేర్లు తెలిపేటటువంటి పదాలను ఏమంటారు? సో వీటినే నామవాచకం, పేర్లను గురించి తెలిపేవి నామవాచకం అంటారు. కరీం సెలవులకు పాలకొల్లు వెళ్ళాడు. ఈ వాక్యంలో నామవాచక పదాలు ఏంటి? పేర్లను గురించి తెలిపాలి కదా. వస్తువు పేరు కానీ, జంతువు పేరు కానీ, చెట్ల పేరు కానీ, లేదా ఊర్ల పేర్లు కానీ, మనుషుల పేర్లు కానీ, ఏదైనా. కరీము, పాలకొల్లు అనేవి రైట్ ఆన్సర్ అనమాట. సో మనిషి పేరు, ఊరి పేరు. శ్రీను కారులో తిరుపతి వెళ్ళాడు. ఈ వాక్యంలో వస్తువు పేరును తెలిపేదే కారు అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పేర్లకు బదులుగా ఉపయోగించే నేను, నా, మీరు వంటి పదాలను ఏమంటారు? నేను, నా, మీరు, మన వంటి పదాలను వ్యాకరణంలో ఏమంటారు? సర్వనామం అని అంటారు. శరత్ గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నాడు. ఆయన కార్యాలయం నుంచి సాయంత్రం ఇంటికి వస్తాడు. ఈ వాక్యంలో గీత గీసినటువంటి ఆయన అనేటటువంటి పదం దేనిని సూచిస్తుంది? ఇది ఏ భాషా భాగం? శరత్ అనేది ఒకసారి ఉపయోగించారు. శరత్కి బదులుగా ఇంకొకసారి మనం ఏమని ఉపయోగించాం? ఆయన అని. అంటే నామవాచకానికి బదులుగా ఉపయోగించాం కాబట్టి ఇది మనకి ద రైట్ ఆన్సర్ ఈజ్ సర్వనామం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నేను అనే సర్వనామానికి ద్వితీయ విభక్తి రూపం. నేను అనేటటువంటి పదానికి సర్వనామానికి ద్వితీయ విభక్తి రూపం ఏంటి? నన్ను. ద్వితీయ అంటే చివర నా ఒత్తు అనేది వస్తుందండి. అంటే నకారం పొల్ అనేది కూడా రావచ్చు. సో ద్వితీయ విభక్తి రూపం అంటే నన్ను అనేది వస్తుంది. మనల్ని అనేది రాదు. ఇది ప్లూరల్ అవుతుంది. ఇది సింగులర్, ఇది ప్లూరల్ అవుతుంది. బహువచన రూపం అవుతుంది. కానీ ఇక్కడ మేము అని ఇస్తే మనల్ని వస్తుంది. కానీ నేను అన్నారు కాబట్టి నన్ను అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రాణి రమ్య స్నేహితురాళ్ళు, వాళ్ళు కలిసి ఆటలు ఆడుతారు. సో ఈ వాక్యంలో వాళ్ళు అనే పదం దేనిని సూచిస్తుంది? సో ఇక్కడ రాణి రమ్య అనేటటువంటిది ఫస్ట్ టైం ఇచ్చారు, మళ్ళీ రిపీట్ చేయకుండా వాళ్ళు అనేటటువంటి పదాన్ని వాడారు. అంటే నామవాచకానికి బదులుగా రెండోసారి వాడడం జరిగింది కాబట్టి సో ఇక్కడ ద రైట్ ఆన్సర్ నామవాచకానికి బదులుగా వాడినటువంటి సర్వనామం కిందకి వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, నీవు అనే సర్వనామ పదానికి పట్టికలో ఇవ్వబడిన ద్వితీయ విభక్తి రూపం ఏంటి? నీవు అనే సర్వనామ పదానికి పట్టికలో ఇవ్వబడిన ద్వితీయ విభక్తి రూపం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, నిన్ను అనేటటువంటిది వస్తుంది. ఎందుకంటే నకారం పొల్ అనేది చివరి రావాలి, లేదా నా ఒత్తు అనేది. ఇది రాదు. మీరు అని వస్తే దీనికి మిమ్మల్ని వస్తుంది. నీవు అనేస్తే నిన్ను అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, అంబజోగి అందమైన ప్రదేశం, అది చాలా చల్లగా ఉంటుంది. ఈ వాక్యంలో అది అనేది ఏ నామవాచక పదానికి బదులుగా వాడబడింది? అంబజోగి అనేటటువంటి పదమే మళ్ళీ అదిగా మారింది. అంటే ఈ నామవాచకంకి బదులుగా అది అనే పదాన్ని వాడారు. సో అది అనేటటువంటిది ఏ నామవాచక పదానికి బదులుగా వాడబడింది అంటే అంబజోగి అనేటటువంటి నామవాచక పదానికి బదులుగా వాడబడింది. బొర్రా గృహలు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో మరియు ఏ ప్రాంతానికి సమీపంలో ఉన్నాయి? సీతారామరాజు జిల్లాలోని అరకుకి సమీపంలో బొర్రా గృహలు అనేవి ఉన్నాయి. బొర్రా గృహలను 1807వ సంవత్సరంలో కనుగొన్న బ్రిటిష్ జియాలజిస్ట్ ఎవరు? విలియం కింగ్. బొర్రా గృహలలో ఉండేటటువంటి ఏ ఆకారాలు దేవతలు మరియు జంతువుల రూపాలను పోలి ఉంటాయి? ఏ ఆకారాలు? స్టాలాగ్మైట్స్, అలాగే స్టాలాగ్టైల్స్ అనేటటువంటి ఆకారాలు. జననీ జనకుల గొలుచుట
తనయునకును ముఖ్యమున ధర్మము అనే పద్యాన్ని రచించిన కవి ఎవరు? జనని జనకుల గొలుచుట అనే పద్యాన్ని రచించిన వారు శ్రీనాథుడు అనమాట. సో తల్లిదండ్రులు సేవించడమే కుమారునికి ముఖ్యమైన ధర్మం అని తెలియజేసేటటువంటి పద్యం అన్నమాట. భారతదేశ సమైక్యతకు పాటుపడి ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి నాయకుడు ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహమైనటువంటి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ యొక్క ఎత్తు ఎంత? 182 మీటర్లు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని ఏ ప్రసిద్ధ శిల్పి రూపకల్పన చేశారు? రామ్ సుతార్. లిఫ్టుల ద్వారా సందర్శకులు పటేల్ విగ్రహం లోపల భాగం నుండి ఎంత ఎత్తు వరకు వెళ్ళవచ్చు? 157 మీటర్ల ఎత్తు వరకు వెళ్ళవచ్చు. ఒక పనిని ప్రారంభించడం ఎంత ముఖ్యమో ముగించడం కూడా అంతే ముఖ్యం. ఈ వాక్యంలో గీత గీసినటువంటి ముగించడం అనే పదానికి సరి అయిన అర్థం. ముగించడం అంటే అర్థం ఏంటి? పూర్తి చేయడం. మేము అందరం కలిసి అమరావతి వెళ్ళాము. ఈ వాక్యంలో సర్వనామ పదం ఏంటి? మేము అందరం కలిసి అమరావతి వెళ్ళాం. సో ఈ మేము అనేటటువంటిది నామవాచకానికి బదులుగా వాడేదే కదా. సో ఈ మేము అనేది సర్వనామం అవుతుందన్నమాట, పేర్లకు బదులుగా వాడేటటువంటిది. జయగీతం పాఠ్యభాగ రచయిత ఎవరు? జయగీతం పాఠ్యభాగ రచయిత ఎవరు? జయగీతం పాఠ్యభాగ రచయిత ఎవరు అంటే బోయి భీమన్న అనేది రైట్ ఆన్సర్. బోయి భీమన్న. నెక్స్ట్ వన్, బోయి భీమన్న గారి యొక్క ఆత్మకథ పేరు ఏమిటి? బోయి భీమన్న గారి యొక్క ఆత్మకథ పేరు పాలేరు నుండి పద్మశ్రీ వరకు అనేది రైట్ ఆన్సర్. క్రింది వాటిలో బోయి భీమన్న గారు రచించినటువంటి ప్రసిద్ధ నాటిక ఏమిటి? ప్రసిద్ధ నాటిక ఏమిటి? కూలిరాజు, పాలేరు అనేటటువంటివి ప్రసిద్ధ నాటికలు అన్నమాట. మధుగీత అనేది ఖండకావ్యం. బోయి భీమన్న గారు క్రింది వాటిలో ఏ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు? ఈయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని అందుకోవడం జరిగింది. జయగీతం పాఠం ప్రారంభంలో ఉన్న చిత్రంలో పాఠశాల పిల్లలు ఎవరి చిత్రపటానికి గౌరవంగా నమస్కరిస్తున్నారు? చూడండి, జయగీతం అనే పాఠం అనగానే మీకు బిఆర్ అంబేద్కర్ గారు గుర్తుకు రావాలి. సో అక్కడ బిఆర్ అంబేద్కర్ గారిని అక్కడ పిల్లలు గౌరవంగా నమస్కరించేటటువంటిగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, జయగీతం గేయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని దళిత జనులకు ఏమని సంబోధించడం జరిగింది? జయగీతం గేయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళిత జనులను ఏమని సంబోధించారు అంటే సూర్యుడు అని సంబోధించడం జరిగింది. దళిత జనులకు సూర్యుడు, చైతన్యాన్ని వెలుగు నింపిన సూర్యుడు వంటి వారని అర్థం అన్నమాట. సో దళిత జనులకు ఈయన ఎటువంటి వారు అంటే సూర్యుడు వంటి వారు అని. అలాగే నవభారత సంవిధాన ధర్మ పథక నిర్మాత అని గేయంలో ఎవరిని కీర్తించారు? సో నవభారత సంవిధాన ధర్మ పథక నిర్మాత అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరి సంబోధించడం జరిగింది. బోయి భీమన్న గారు భూమిపై ఉన్నటువంటి సమస్త పీడిత ప్రజల దుఃఖాన్ని శాంతింపజేయడంలో అంబేద్కర్ గారిని ఎవరితో పోల్చడం జరిగింది? అంబేద్కర్ గారిని ఎవరితో పోల్చడం జరిగింది? బుద్ధునితో పోల్చడం జరిగింది. బుద్ధుడు తథాగతునితో పోల్చడం జరిగింది. సమాజంలో ఉన్న ఏ చెడు ఆచారాలని రూపుమాపడానికి అంబేద్కర్ గారు కృషి చేశారని గేయంలో పేర్కొన్నారు. ఏ చెడు ఆచారాలని రూపుమాపడానికి ప్రయత్నించారు అంటే అస్పృశ్యతను రూపుమాపడానికి ఈయన కృషి చేశారని గేయంలో పేర్కొనడం జరిగింది. గేయం ప్రకారం నిరుపేద భారతదేశానికి అంబేద్కర్ గారు ఎటువంటి వారని వర్ణించారు? గేయం ప్రకారం నిరుపేద భారతదేశానికి అంబేద్కర్ గారు ఎటువంటి వారు అంటే చల్లని బోధి ప్రియుడు, నీడ వంటి వారు అని అర్థమంట. నెక్స్ట్ వన్, అంధకారమున పుట్టి అవనికి దీపం పెట్టి అనే చరణంలో అవని అనేటటువంటి పదానికి సరి అయిన అర్థం. అవని అంటే భూమి, అనే అర్థం. సమాజంలోని అజ్ఞానం అనే చీకట్లను తొలగించి ఈ భూమిపై జ్ఞానం అనే దీపాన్ని వెలిగించిన సూర్యుడి వంటి వారని అర్థం.
నెక్స్ట్ వన్, రాళ్లకు జీవం పోసి మూడులను చిగిరింపజేసి మట్టి నుండి మానవులను మలచిన ఎటువంటి వ్యక్తిగా అంబేద్కర్ గారిని వర్ణిస్తారు? సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. కారణ జన్ముడుగా వర్ణిస్తారు. జయగీతం పాఠ్యభాగ అర్థాల ప్రకారం క్రింది వాటిలో సరికాని జత ఏది? జయగీతం పాఠ్యభాగ అర్థాల ప్రకారం క్రింది వాటిలో సరికాని జత ఏది? ఇక్కడ వేదాంతము అంటే ఉపనిషత్తులు, సౌభ్రాతృత్వం సోదరభావం, పంకం అంటే బురద మట్టి, మ్రోళ్ళు అంటే చిగిరించిన చెట్లు అనేది కాదు, ఆకులు రాలిన చెట్లు. మ్రోళ్ళు అంటే ఆకులు రాలిన చెట్లు, చిగురించిన చెట్లు అనేది రాంగ్. సమాజంలో ఉన్న అస్పృశ్యతను ఉడిపి నిస్కుల భారత జాతిని నిర్మించాడు. సో ఈ వాక్యంలో ఉడిపి నిష్కుల అనే పదాలకు అర్థాలు వరుసగా గీతం పాఠ్యభాగ పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జత ఏది? జయగీతం పాఠ్యభాగ పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జత ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ మహిసీతము గొప్పతనం అనేది రాంగ్ ఆన్సర్. మహిసీతము అంటే మహితత్వము లేదా మహితము. సో అంటే గొప్పతనం అని అర్థం. ఇక్కడ మహితము అంటే గొప్పతనం, మహిసీతము అంటే గొప్పతనం కాదు. సో ఈ వేదాంతం ఉపనిషత్తులు ఈ 3 కూడా రైట్ ఆన్సరే, అది సరికాదు. జయగీతం పాఠ్యభాగ పదాలు అర్థాలకు సంబంధించి సరికానిది. భాస్కర అంటే సూర్యుడా అని వస్తుంది, చంద్రుడా అనేది రాంగ్. సంవిధానం రాజ్యాంగం, తథాగత అంటే బుద్ధుడా, మదించి అంటే చిలికి. సో ఆప్షన్ 1 అనేది ఇక్కడ సరికాదు. నెక్స్ట్ వన్, జయగీతం పాఠ్యభాగ పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జత ఏది? ఉడిపి అంటే తొలగించి లేదా పరిశీలించి అని వస్తుంది. మరి మ్రోళ్ళు అంటే చిగురించిన చెట్లు అనేది రాంగ్ ఆన్సర్, ఎందుకంటే ఆకులు రాలిన చెట్లు కాబట్టి. సంపూర్ణన అంటే మదనపడు లేదా సంఘర్షణ. అలాగే నిష్కుల అంటే కులము లేని అని వస్తుంది. నెక్స్ట్ వన్, జయగీతం పాఠ్యభాగ పదాలు అర్థాలకు సంబంధించి సరికానిది. జగతి లోకం, శోధించి పరిశీలించి, అస్పృశ్యత అంటరానితనం, అంత్య అంటే చివర, మొదలు అన్నారు కాబట్టి ఇది సరికాదు. నెక్స్ట్ వన్, పదజాలం పట్టికలోని పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జత. మరి సంవిధానం అంటే రాజ్యాంగం, తథాగతుడు బుద్ధుడు, వేదాంతము అంటే ఉపనిషత్తులు పురాణాలు కాదు కదా, యోధుడు అంటే వీరుడు. సో ఆప్షన్ 3 అనేది ఇక్కడ సరికాదు. నెక్స్ట్ వన్, పదజాలం విభాగంలో ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించి సరికానిది. మరి ఇక్కడ సూరి పండితుడు, యోధుడు కవి, సంవిధానం రాజ్యాంగం, తథాగతుడు బుద్ధుడు. యోధుడు అంటే యుద్ధం చేసేవాడు లేదా వీరుడు అని వస్తుంది, కవి అనేది సరికాదన్నమాట. నెక్స్ట్ వన్ చూస్తే, జగతిలో మనుషులంతా సమానమే. ఈ వాక్యంలో గీత గీసినటువంటి జగతి అనే పదానికి సంబంధించి సరికాని అర్థం ఏంటి? జగతి అనే పదానికి సరికాని అర్థం. జగతి అంటే అర్థం ఏంటి? లోకం, ప్రపంచం లేదా భూమి. లోకం, ప్రపంచం, భూమి అనే అర్థాలు వస్తాయి. సో ఆకాశం అనేది సరికాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి సొంత మాటల్లో రాయండి. ఇలా ఈయన గురించి సొంత మాటల్లో రాయండి అనే ప్రశ్న ఏ విద్యా ప్రమాణానికి చెందుతుంది? స్వీయ రచన అనే విద్యా ప్రమాణానికి చెందుతుంది. చిత్రంలో ఒక బాలిక చేతిలో ఉన్నటువంటి బోర్డుపై పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలని ఉంది. దీని ఆధారంగా పిల్లల చేత బాల కార్మిక నిర్మూలనకు సంబంధించిన నినాదాలు రాయించడాన్ని ఏ విద్యా ప్రమాణం అంటారు? సో నినాదాలు రాయడం, సో పోస్టర్లు రాయడం, మరి గేయాన్ని పొడిగించి రాయడం, కవితలు రాయడం, సూక్తులు రాయడం, ఇట్లాంటివన్నీ కూడా దేనికి చెందుతాయంటే ఇవంతా కూడా కొత్తదనం కాబట్టి సృజనాత్మకతకి చెందుతాయి. నినాదాలు, పోస్టర్లు, గేయాలు తయారు చేయడం, ఊహించి రాయడం, ఇవన్నీ కూడా సృజనాత్మకతే అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్,
కుటుంబంలో ఎన్నో కష్టాలున్నా నిరుత్సాహపడకుండా రోజూ బడికి వస్తున్నటువంటి మిత్రుడిని అభినందిస్తూ 2 వాక్యాలు రాయడాన్ని ఏ విద్యా ప్రమాణంగా పరిగణిస్తారు? అభినందించడం, ప్రశంసించడం ఇదంతా కూడా ప్రశంస కిందకి వస్తుందన్నమాట. ఇదంతా కూడా ప్రశంస కిందకే వస్తుంది. నామవాచక లేదా సర్వనామ పదాల యొక్క గుణాలను, స్వభావాలను తెలిపే పదాలను వ్యాకరణంలో ఏమంటారు? నామవాచకం లేదా సర్వనామం పదాల యొక్క గుణాలు, స్వభావాలను తెలిపేవే విశేషణం. అంటే ఏంటి? ఒక వస్తువు లేదా వ్యక్తి లేదా ప్రదేశం యొక్క గుణం అంటే రంగు, రుచి, పరిమాణం ఇట్లాంటివి ఏవైనా సరే విశేషణాలే అవుతాయి, అడ్జెక్టివ్స్. తోలుబొమ్మలాట ప్రాచీన కళారూపం. ఈ వాక్యంలో ఉన్న విశేషణ పదం ఏంటి? సో ఈ వాక్యంలో కళారూపం ఎటువంటిదో, ఈ కళారూపం అనేటటువంటిది ఎటువంటిది అని తెలియజేసేటటువంటిది, గుణాన్ని గురించి తెలుపుతుంది కాబట్టి పాతదా, కొత్తదా, ప్రాచీనమా, నవీనమా ఇట్లాంటి చెప్తుంది కాబట్టి ఈ ప్రాచీనం అనేటటువంటిది విశేషణ పదం అవుతుంది. నెక్స్ట్ వన్, భాషాంశాల విభాగం ప్రకారం క్రింది వాటిలో విశేషణ పదాలకు సంబంధించి సరికాని జత ఏది? విశేషణ పదాలకు సంబంధించి సరికానిది చొక్కా ఎర్రని, మబ్బులు నల్లని, పాట శ్రావ్యమైన, కలం తిన్నది. సో ఇక్కడ ఎర్రని, నల్లని, శ్రావ్యమైన అనేవి వస్తువుల యొక్క పనుల గుణాలను తెలుపుతున్నాయి. కానీ తిన్నది అనేటటువంటిది ఇది క్రియను తెలుపుతున్నది కాబట్టి ఇక్కడ విశేషణం కిందకి చెందదు. ఆప్షన్ 4 సరికాదు. నెక్స్ట్ వన్, మనుషుల లేదా జంతువులు చేసే రకరకాల పనులను గురించి తెలిపే పదాలను వ్యాకరణంలో ఏమంటారు? మనుషులు కానీ జంతువులు కానీ చేసే రకరకాల పనుల గురించి తెలియజేసేది క్రియలు అవుతాయి. క్రియలు అంటే ఏంటి? నిద్ర లేచింది, చదివింది, తిన్నది, వెళ్ళింది, చేసి, తిని, వెళ్ళి ఇట్లాంటివి ఏవైనా కానీ క్రియలే అవుతాయి. అవి 2 రకాలు మనకు తెలుసు కదా, సమాపక, అసమాపక అని. అట్లా అమల ఉదయం నిద్ర లేచింది, పుస్తకాలు సర్దుకొని బడికి వెళ్ళింది. చూడండి, అమల ఉదయం నిద్ర లేచింది, పుస్తకాలు సర్దుకొని బడికి వెళ్ళింది. ఈ వాక్యాలలో ఉన్నటువంటి క్రియాపదాలను గుర్తించండి. క్రియాపదాలు ఏంటంటే ఉన్నాయి? నిద్ర లేచింది, సో లేచింది, సో సర్దుకుంది, అలాగే వెళ్ళింది. ఇలా 3 ఉన్నాయన్నమాట. లేచింది, సర్దుకుని వెళ్ళింది. క్రియాపదానికి ముందు వచ్చి ఆ పని జరిగేటటువంటి విధానాన్ని లేదా ఆ పని యొక్క గుణాన్ని తెలిపే పదాలను ఏమంటారు? క్రియాపదానికి ముందుంటాయి, మరి ఆ పని జరిగేటటువంటి విధానం మరియు ఆ పని యొక్క గుణాన్ని గురించి తెలిపేటటువంటివి వాటిని ఏమంటారు? క్రియా విశేషణాలు అంటారు. క్రియా విశేషణాలు. ఫర్ ఎగ్జాంపుల్, రాము పాట చక్కగా పాడాడు. సో ఈ పాడాడు అనేది క్రియ, కానీ చక్కగా అనేటటువంటిది క్రియా విశేషణం అవుతుంది. అట్లా పవన్ వేగంగా పరిగెడతాడు. ఈ వాక్యంలో క్రియా విశేషణ పదం ఏంటి? మరి పరిగెడతాడు అనేటటువంటిది క్రియ. మరి ఈ క్రియ యొక్క విశేషణాన్ని తెలిపేటటువంటిది ఈ వేగంగా ఎలా చేశాడు అనేది తెలుపుతుంది కదా. ఈ వేగంగా అనేటటువంటిది క్రియా విశేషణ పదం అనేది అవుతుంది. క్రింది వాటిలో వస్తువు యొక్క పరిమాణాన్ని అంటే సైజును సూచించేటటువంటి విశేషణం ఏంటి? వస్తువు యొక్క పరిమాణాన్ని అంటే సైజును సూచించేటటువంటి విశేషణం ఏంటి? సో సైజు గురించి చెప్పేది కాబట్టి చిన్న బొమ్మ అనేటటువంటిది ఇక్కడ మనకి సరి అయిన ఎగ్జాంపుల్ అవుతుంది. క్రింది పదాలలో క్రియాపదాన్ని గుర్తించండి. క్రియాపదం, సో వచ్చాడు అనేది రైట్ ఆన్సర్. రాము పాట పాడాడు. ఈ వాక్యంలో గీత గీసిన పాడాడు అనే పదం ఏ భాషా భాగానికి చెందినది? ఇది క్రియ అవుతుంది. జతపరచడం విభాగం ప్రకారం గుణాలను తెలిపే పదాలను ఏమంటారు? గుణాలను తెలిపేటటువంటి పదాలను ఏమంటారు? గుణాలను తెలిపేవి విశేషణాలు. జతపరచడం విభాగం ప్రకారం పేర్లను బదులుగా వాడేటటువంటి, అక్కడ జతపరచడం అనే విభాగం ఇచ్చారండి, అందుకని నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇట్లా ఇచ్చారు, మ్యాచ్ చేయమన్నారు. సో పేర్లకు బదులుగా వాడే పదాలను ఏమంటారు? పేర్లకు బదులుగా వాడేవి సర్వనామాలు. మరి లక్ష్మి, అనిత గుణవంతురాలు. ఈ వాక్యంలో గుణవంతురాలు అనేది ఏ రకమైన పదం? లక్ష్మి, అనిత గుణవంతురాలు. ఈ వాక్యంలో గుణవంతురాలు అనేటటువంటిది విశేషణం అవుతుందన్నమాట. విశేషణం.
నెక్స్ట్ వన్, జతపరచడం విభాగంలో పనిని తెలిపేటటువంటి పదాలు. పనిని తెలిపేటటువంటి పదాలేంటి? క్రియాపదాలు. భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన ఏ జాతీయ పండుగను జరుపుకుంటారు? గణతంత్ర దినోత్సవం. భారత రాజ్యాంగాన్ని రూపొందించే ప్రక్రియ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? భారత రాజ్యాంగాన్ని రూపొందించే ప్రక్రియ అనేది ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1946లో ప్రారంభమైందన్నమాట. రాజ్యాంగ పరిషత్ చేత భారత రాజ్యాంగం ఏ రోజున ఆమోదించబడింది? 1949 నవంబర్ 26న ఆమోదించడం జరిగింది. అక్షరంబు వలయు కుక్షి జీవనమునకు అనే చాటు పద్యం ప్రకారం అక్షరం నాలుకకు ఎటువంటిదని కవి పోల్చాడు? అక్షరము నాలుకకు ఎటువంటిదని పోల్చాడు? సో అక్షరము నాలుకకు చెరుకు రసం వంటిదని పోల్చడం జరిగింది. చదువు అనేది మన నాలుకకు చెరుకు రసం వంటిదని పోల్చడం జరిగింది. తమిళనాడు నివాసితురాలైనటువంటి సి వనమతి చిన్నతనంలో పశువులను కాస్తూ భవిష్యత్తులో ఏ అధికారి కావాలని కలలు కనేది? జిల్లా కలెక్టర్, జిల్లా అధికారి కావాలని కలలు కనేది. సి వనమతి చిన్నతనంలో చదువుకోవాలనే కల రావడానికి మరియు ఆమెకు మొదటి ప్రేరణగా నిలిచిన వ్యక్తి ఎవరు? ఆమె యొక్క జిల్లా కలెక్టర్ అన్నమాట. నెక్స్ట్ వన్, వనమతి సివిల్ సర్వీసెస్ యూపీఎస్సి పరీక్షల్లో ఎన్నవ ప్రయత్నంలో 1236వ మంది ఎంపికైన అభ్యర్థుల్లో స్థానాన్ని దక్కించుకుంది? 3వ. జానపద కళ తోలుబొమ్మలాట పాఠ్యభాగం దేని ఆధారంగా రూపొందించబడింది? దేని ఆధారంగా అంటే కేవి రామకృష్ణ గారు రచించినటువంటి వ్యాసం ఆధారంగా రూపొందించడం జరిగింది. నెక్స్ట్ వన్, తోలుబొమ్మలాట అనేది ఏ రకమైనటువంటి కళ? తోలుబొమ్మలాట అనేది ఏ రకమైన కళ? ఇది ఒక ప్రాచీన జానపద కళ. ఇది ఒక ప్రాచీన జానపద కళ. అంటే ఎందరో గొప్ప కళాకారులు దీన్ని వందల సంవత్సరాలుగా జీవనం పోశారని మరి చెప్పడం కూడా జరిగిందనమాట. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏంటంటే ఆమడలైన వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి. ఇక్కడ ఏంటంటే 90 అండి, తొండ్రా అని ఇచ్చారు. 90 ఆమడలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనమాట. సో ఇలా అనేటటువంటి నాండి దేన్ని చూడాలని చెబుతుందంటే తోలుబొమ్మలాట చూడాలని. 90 ఆమడలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనేటటువంటి ప్రాచీనమైన నానుడి గ్రామీణ జీవితంలో ఉందన్నమాట. సో 90 ఆమడలైనా వెళ్ళి దేన్ని చూడాలని చెప్తుందంటే తోలుబొమ్మలాట. నెక్స్ట్ వన్, తెలుగు ప్రాంతాలలో తోలుబొమ్మలాట క్రీస్తుపూర్వం 8వ శతాబ్దం నాటికే ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తుంది. తెలుగు ప్రాంతాల్లో తోలుబొమ్మలాట అనేది క్రీస్తుపూర్వం 8వ శతాబ్దం నాటికే మరి ప్రచారంలో ఉందంటే 3వ శతాబ్దం నాటికే ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తుంది. మహారాష్ట్ర నుండి వచ్చినటువంటి ఏ కులస్తుల నుండి ఇతర కులస్తులు ఈ తోలుబొమ్మలాటను నేర్చుకున్నారు? సో మహారాష్ట్ర నుండి వచ్చినటువంటి ఏ కులస్తులు ఈ తోలుబొమ్మలాటను ప్రదర్శిస్తారు అని అర్థం అన్నమాట. మరి ఏ కులస్తులు ప్రదర్శిస్తారు ఇటువంటి దాన్ని అంటే మరి ఈ ప్రదర్శించడం వల్ల ఆంధ్రాలో ఇతర కులస్తులు కూడా నేర్చుకున్నారన్నమాట. ఏ కులస్తులు మహారాష్ట్రకు చెందినటువంటి వారు అంటే ఆర్య కులస్తులు. మరి ఆంధ్రదేశంలో ఈ క్రింది ఏ జిల్లాలలో తోలుబొమ్మలాట కళాకారులు ఉన్నట్లు పాఠంలో పేర్కొనడం జరిగింది? సో ఆంధ్రప్రదేశ్లోని క్రింది ఏ జిల్లాలలో తోలుబొమ్మలాట కళాకారులు ఉన్నారు అంటే ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. తూర్పుగోదావరి, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, వైఎస్ఆర్ కడప, అనంతపురం జిల్లాలలో ఉన్నారన్నమాట తోలుబొమ్మలాట కళాకారులు. తోలుబొమ్మల తయారీలో వేటిని ఉపయోగిస్తారు? తోలుబొమ్మల తయారీలో జంతు చర్మాలను ఉపయోగిస్తారు. వేటిని ఉపయోగిస్తారంటే జంతు చర్మాలని ఉపయోగిస్తారు. తోలుబొమ్మలకు సహజ సిద్ధమైన రంగులను దేని నుండి తయారు చేసి వాడుతారు? తోలుబొమ్మలకు సహజ సిద్ధమైనటువంటి రంగులను దేని నుండి తయారు చేసి వాడుతారు? మోదుగ పువ్వు, బంక, దీపపు మసి. మోదుగ పువ్వు, బంక, దీపపు మసి నుండి సిద్ధమైనటువంటి రంగులను తీసి రంగులను తయారు చేసి వాడతారన్నమాట.
తోలుబొమ్మలాట ప్రదర్శనలో వంతలుగా ఏ ఏ వాయిద్యాలను వాయిస్తూ వంత పాడుతారు? వంతలుగా పాడేవారు ఏ ఏ వాయిద్యాలను వాయిస్తారంటే హార్మోనియం మధ్యల తాళాలు. హార్మోనియం మధ్యల తాళాలు. స్త్రీ పాత్ర వచ్చినప్పుడు స్త్రీలు, పురుష పాత్ర వచ్చినప్పుడు పురుషులే పాట పాడుతూ హార్మోనియం మధ్యలో తాళాలు వాయిస్తూ వంత పాడతారన్నమాట. తోలుబొమ్మలాట ప్రదర్శన ఏ రాగంతో ప్రారంభమయ్యి ఏ రాగంతో ముగుస్తుంది? ఏ రాగంతో ప్రారంభమవుతుంది, ఏ రాగంతో ముగుస్తుంది? నాటరాగంతో ప్రారంభమవుతుంది, సురభి రాగంతో ముగుస్తుంది. నాటరాగంతో ప్రారంభమయ్యి సురభి రాగంతో ముగుస్తుంది. తోలుబొమ్మలాట ప్రదర్శనలో సాధారణంగా ఎంతమంది కళాకారులు ఉంటారు? తోలుబొమ్మలాట ప్రదర్శనలో సాధారణంగా ఎంతమంది కళాకారులు ఉంటారు? 6 నుండి 8 మంది కళాకారులు ఉంటారు. 6 నుండి 8 మంది వరకు కళాకారులు ఉంటారు. తోలుబొమ్మలాటలో చెప్పేటటువంటి భాగవత కథల్లో ఎక్కువగా ఏ ఏ ఘట్టాలు 3 రోజుల పాటు ప్రదర్శిస్తారు? తోలుబొమ్మలాట కథలో చెప్పే భాగవత కథల్లో ఎక్కువగా ఏ ఏ ఘట్టాలను 3 రోజుల పాటు ప్రదర్శిస్తారు? ఏ ఏ ఘట్టాలను ప్రదర్శిస్తారంటే భక్త ప్రహ్లాద, సావిత్రి, కృష్ణలీలలు. భక్త ప్రహ్లాద, సావిత్రి, కృష్ణలీలలు. కథా ప్రదర్శనలో సమాజానికి అవసరమైన వేటిని సందర్భానుసారంగా ఉపయోగిస్తారు? కథా ప్రదర్శనలో సమాజానికి అవసరమైన వేటిని సందర్భానుసారంగా ఉపయోగిస్తారు? వేమన, సుమతి, నీతి శతకాలలోని పద్యాలు, శ్లోకాలు, సూక్తులు, సామెతలు. వేమన, సుమతి, నీతి శతకాలలోని పద్యాలు, శ్లోకాలు, సూక్తులు, సామెతలు. కథా ప్రారంభానికి ముందుగా ఎవరికి ప్రార్థన చేస్తారు? కథా ప్రారంభానికి ముందుగా గణపతికి ప్రార్థన చేస్తారు. తోలుబొమ్మలాటలో ముఖ్యంగా పిల్లలను, ఇతర సామాన్య జనాన్ని నవ్వించేటటువంటి 2 హాస్య పాత్రలు ఏంటి? కేతిగాడు, బంగారక్క. కేతిగాడు, బంగారక్క. తోలుబొమ్మలాటలో కేతిగాడి పాత్రకు గల మరొక పేరేంటి? కేతిగాడు అనేటటువంటి పాత్రకు గల మరొక పేరే జుట్టు పోలిగాడు. కేతిగాడు హాస్యపాత్రకు మరొక పేరు జుట్టు పోలిగాడు అని కూడా అంటారు. తోలుబొమ్మలాట ప్రదర్శించే కథలు, గాథలు ఏ రూపంలో ఉండవు? ఏ రూపంలో ఉండవు? మౌఖిక రూపంలో ఉంటాయి, పాటల రూపంలో ఉంటాయి, అలాగే సంభాషణ రూపంలో కూడా ఉంటాయి. సో ఈ పుస్తక రూపంలో అనేటటువంటిది రాంగ్ ఆన్సర్ అన్నమాట. తోలుబొమ్మలాటలతో పాటు అంతరించిపోకుండా కాపాడుకోవలసిన ఇతర జానపద కళలేంటి? పగటి వేషాలు, కోలాటాలు, బుర్ర కథలు, బొగ్గు కథలు, జమ్ముకుల కథలు. పగటి వేషాలు, కోలాటాలు, బుర్ర కథలు, బొగ్గు కథలు, జమ్ముకుల కథలు ఇవన్నీ కూడా. క్రింది వాటిలో పదాలు, అర్థాలకు సంబంధించి సరికాని జత ఏది? క్రింది వాటిలో పదాలు, వాటి అర్థాలకు సంబంధించి సరికాని జత ఏది? మరి ప్రాచీన అంటే పాత, పురాతన. ప్రాముఖ్యం అంటే ప్రాధాన్యం. ఆమడ అంటే 4 మైళ్ళ దూరం అనేది రాంగ్ ఆన్సర్. ఆమడ అంటే ఎంత? 8 మైళ్ళ దూరం. 8 మైళ్ళ దూరం. శతాబ్దం అంటే 100 సంవత్సరాలు. సో ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనకి సరికాదు. క్రింది అర్థాలలో సరికాని దాన్ని గుర్తించండి. క్రింది అర్థాలలో సరికానిది. నానుడి, వాడుకగా అనే మాట సామెత. తర్ఫీదు, శిక్షణ, అభ్యాసం. రక్తి కట్టడం అంటే అలరించడం. శృత పాండిత్యం అంటే రాయడం ద్వారా నేర్చుకోవడం అన్నారు. శృత అంటే వినడం. సో రాయడం కాదు, వినడం ద్వారా నేర్చుకోవడం. సో ఆప్షన్ 4 సరికాదు. క్రింది పదాలు, అర్థాలు జతలలో సరికానిది ఏంటి? క్రింది పదాలు, అర్థాల జతలలో సరికానిది. చమత్కారం అంటే కోపం అనేది రాంగ్. చమత్కారం అంటే ఏంటి? నేర్పు. చమత్కారం అంటే అర్థం నేర్పు. సో చమత్కారం కోపం సరికాదు. పారాయణం అంటే శ్రద్ధగా వినడం. మరి గ్రంథస్థం అంటే పుస్తక రూపంలో ఉండడాన్ని గ్రంథస్థం అంటారు. నైపుణ్యం అంటే నేర్పు, ప్రావీణ్యం. సో చమత్కారం అంటే నేర్పు. సో ఇక్కడ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మన సంస్కృతిని తెలుసుకోవడానికి ప్రాచీన గ్రంథాలను పారాయణం చేయాలి. ఈ వాక్యంలో గీత గీసినటువంటి ప్రాచీన అనే పదానికి సరి అయిన అర్థం ఏంటి? మన సంస్కృతిని తెలుసుకోవడానికి ప్రాచీన గ్రంథాలను పారాయణం చేయాలి. సో ప్రాచీన అంటే అర్థం ఏంటి? పాత, పురాతన అని అర్థం. పైన పేర్కొన్న వాక్యంలోని పారాయణం అనే పదానికి సరైన అర్థం ఏంటి?
సో ఇక్కడ పైన పేర్కొన్న వాక్యం కాదు, పారాయణం అనే పదానికి సరి అయిన అర్థం. పారాయణం అంటే శ్రద్ధగా చదవడం. తాటాకులపై రాసినటువంటి రచనలను గ్రంథస్థం చేశారు. అయితే గ్రంథస్థం అంటే అర్థం ఏంటి? పుస్తక రూపంలో ఉండడం. తోలుబొమ్మలాట ఏ ఏ జిల్లాలలో ప్రదర్శిస్తారు అనే ప్రశ్న పాఠ్యపుస్తకంలో ఏ విద్యా ప్రమాణానికి సంబంధించింది? సో ఇటువంటి క్వశ్చన్ వేశారనుకోండి, అప్పుడు ఇది ఏ విద్యా ప్రమాణానికి సంబంధించింది అంటే చదవడం వ్యక్తపరచడం అనేటటువంటి పాఠాన్ని చదివి అర్థం చేసుకొని వ్యక్తపరచాలి కాబట్టి దాన్ని చెందుతుంది. మీ ఊరి జాతరలు పండగలలో మీరు చూసినటువంటి జానపద కళల గురించి చెప్పండి. ఇలా ఇటువంటి ప్రశ్న ఇచ్చారనుకోండి, ఇది ఏ విద్యా ప్రమాణాన్ని పెంపొందిస్తుంది? చూడండి, మీరు చూసిన జానపద కళల గురించి చెప్పండి అన్నారనుకోండి, ఇదేమవుతుంది? వినడం, ఆలోచించి మాట్లాడడం దానికి చెందుతుంది. అంటే చూడడం, వినడం ఒకదానికి చెందుతుంది అనమాట. మీరు వినినటువంటి వాటి గురించి చెప్పండి అంటే వినడం, ఆలోచించి మాట్లాడడానికి సంబంధించింది. వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలను గుర్తించి రాయడం. పదాలకి అర్థాలు రాయడం, నానార్థాలు, పర్యాయ పదాలు ఇట్లాంటివన్నీ కూడా ఏకవచన బహువచన రూపాలు రాయడం, వ్యతిరేక అర్థాలు రాయడం, ప్రకృతి వికృతులు రాయడం ఇవన్నీ కూడా దేనికి చెందుతుందంటే పదజాలానికి చెందుతుంది. ఇవన్నీ కూడా పదజాలానికి చెందుతుంది. సో తోలుబొమ్మలాటలో ఏ వస్తువుతో బొమ్మలు తయారు చేస్తారు అనే ప్రశ్నకు విద్యార్థి స్వంతంగా సమాధానాలు రాయడాన్ని ఏ విద్యా ప్రమాణంగా పరిగణిస్తారు? తోలుబొమ్మలాటలో ఏ వస్తువుతో బొమ్మలు తయారు చేస్తారు అనే ప్రశ్నకు విద్యార్థి సొంతంగా సమాధానం రాయడాన్ని ఏ విద్యా ప్రమాణంగా పరిగణిస్తారు? స్వీయ రచనగా పరిగణిస్తారు. వాక్యంలో ఎవరు లేదా ఏది అనే పదానికి సమాధానంగా వచ్చే పదాన్ని ఏమంటారు? ఎవరు లేదా ఏది అనే పదానికి సమాధానంగా వచ్చేటటువంటిది కర్త అవుతుంది. వాక్యంలో ఎవరిని, దేనిని, వేటిని అనే పదాలకు సమాధానంగా వచ్చేటటువంటి పదాలు ఎవరిని, దేనిని, వేటిని ఇలా ప్రశ్నిస్తూ వచ్చేటటువంటిది ఏమవుతుంది? కర్మ అవుతుంది. ఎవరిని, దేనిని, వీటిని అని ప్రశ్నిస్తే వచ్చేది కర్మ. అంటే వస్తువును లేదా వ్యక్తిని గురించి తెలియజేస్తుంది కాబట్టి. సో క్రియాఫలాన్ని అనుభవించేటటువంటి వస్తువును లేదా వ్యక్తిని, దేనిని, ఎవరిని అని ప్రశ్నిస్తే సమాధానంగా వచ్చేదే కర్మ అవుతుందన్నమాట. సో తాబేలు కుందేలును ఓడించింది. ఈ వాక్యంలో తాబేలు అనేది వ్యాకరణ రీత్యా ఏమిటి? తాబేలు అనేటటువంటిది ఏమవుతుంది? సో ఇక్కడ ఓడించేటటువంటి పనిని చేసింది. సో పనిని గురించి తెలియజేసింది. పని ఎవరు ఓడించారు అని ప్రశ్నిస్తే ఎవరు ఓడించారు అని ప్రశ్నిస్తే తాబేలు అని ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఎవరు దేనిని అని ప్రశ్నిస్తే వచ్చేటటువంటిది కర్త అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, సుబ్బు బొమ్మలు గీశాడు. ఈ వాక్యంలో బొమ్మలు అనేది దేన్ని సూచిస్తుంది? సో బొమ్మలు అనేది సుబ్బు దేనిని గీశాడు? సుబ్బు దేనిని, వేనిని అనేటటువంటి ప్రశ్నిస్తే వచ్చేటటువంటిది కర్మ అవుతుంది కాబట్టి, సో దేనిని, వేటిని, వేనిని అని ప్రశ్నిస్తే వచ్చేది కాబట్టి కర్మ అవుతుందన్నమాట. మేరీ పాట పాడింది. వాక్యంలో పాడింది అనేది క్రియ అవుతుంది. నెక్స్ట్ వన్, శ్రీకృష్ణదేవరాయలు విజయనగరాన్ని పాలించాడు. ఈ వాక్యంలో కర్త, కర్మ, క్రియలను వరుసగా ఉంచండి. సో కర్త ఏమవుతుంది ఇక్కడ మనకి? శ్రీకృష్ణదేవరాయలే అవుతుంది. విజయనగరాన్ని పాలించాడు. సో కర్త, కర్మ, క్రియ లైన్లో ఉన్నాయి కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేసింది అనుకోండి, దానిని ఏమంటారు? ఒక క్రియాపదం అనేది వాక్యాన్ని పూర్తి చేస్తే దానిని సమాపక క్రియ అని అంటారు. సలీం పాఠం చదివి. ఈ వాక్యంలో చదివి అనేటటువంటిది ఏ రకమైన క్రియ? ఇది పూర్తి చేసిందా? ఇంకా పూర్తి చేయాల. చదివి తర్వాత ఏం జరిగింది అనేటటువంటి ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది. సో ఇట్లా జరిగింది కాబట్టి ఇది అసమాపక క్రియకి చెందుతుంది. అసమాపక క్రియ. అలాగే క్వార్థకానికి చెందుతుంది. అలాగే పిల్లలు ఎక్కువగా ఇష్టపడేటటువంటి టామ్ అండ్ జెర్రీ, డోరేమాన్ వంటి కార్టూన్ సిరీస్లో ఏ విభాగంలోనికి వస్తాయి? ఇవి యానిమేటెడ్ కార్టూన్ల కిందకి వస్తాయి. అందమైన సూక్తి అరుణోదయం బట్లు అనేటటువంటి పద్యం ఏ శతకంలోనిది?
అందమైన సూక్తి అరుణోదయం బట్లు అనే పద్యం ఏ శతకంలోనిది? తెలుగు బాల శతకం. తెలుగు బాల శతకం అన్నమాట. లలిత సుగుణజాల తెలుగు బాల అనేటటువంటి మకుటంతో ఉంటుంది. జంధ్యాల పాపేశాస్త్రి గారు రచించడం జరిగింది. పద్యం భావం ప్రకారం అందమైన సూక్తి దేనితో సమానమైనది? అందమైన సూక్తి దేనితో సమానమైనది? సూర్యోదయం లేదా అరుణోదయంతో సమానమైనది. సూర్యోదయం చీకట్లను పోగొట్టి లోకాన్ని ఎలా మేల్కొల్పుతుందో ఒక మంచి మాట లేదా సూక్తి కూడా పిల్లల మనసుల్లోని అజ్ఞానాన్ని పోగొట్టి వారిని మేల్కొల్పుతుందని భావంలో వివరించబడింది. కూచిపూడి నృత్యం ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఆవిర్భవించింది? కృష్ణా జిల్లాలో ఆవిర్భవించింది. కృష్ణాలో దివిసీమలోని కూచిపూడి అనేది ఆవిర్భవించింది. కూచిపూడి నాటికలకు మూల పురుషుడు అని ఎవరిని అంటారు? సిద్ధేంద్ర యోగి. సిద్ధేంద్ర యోగిని కూచిపూడి నాటికలకు మూల పురుషుడిగా చెప్తారు. తెలుగులో కూచిపూడి నాట్యకారులు విస్తృతంగా ప్రదర్శించే మొట్టమొదటి నృత్య నాటకం ఏంటి? కూచిపూడి నాట్యకారులు విస్తృతంగా ప్రదర్శించే మొట్టమొదటి నృత్య నాటకం ఏంటి? భామాకలాపం. భామాకలాపం తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకం. సిద్ధేంద్ర యోగి రచించిన నాట్య నాటకం అనే రచించినటువంటి నాట్య నాటకం ఏంటంటే భామాకలాపం అన్నమాట. నెక్స్ట్ వన్, నాట్యంలో అభినయం ప్రధానం. సో పాఠం ప్రకారం అభినయం అనేటటువంటిది 8 రకాలు. అభినయం ప్రధానం. నాట్యంలో అభినయం ప్రధానం. అయితే అభినయం అనేది ఎన్ని రకాలు? అభినయం అనేది 4 రకాలు. ఏంటేంటి? ఆంగికాభినయం, వాచికాభినయం, ఆహార్యాభినయం, సాత్వికాభినయం. ఆంగికాభినయం, వాచికాభినయం, ఆహార్యాభినయం, సాత్వికాభినయం అని 4 రకాలన్నమాట. కూచిపూడి నాటక ప్రదర్శనలను ఏమని పిలుస్తారు? కూచిపూడి నాటక ప్రదర్శనలను ఏమని పిలుస్తారు? భాగవత మేళా అని పిలుస్తారు. భాగవత మేళా. కూచిపూడి కళాకారులు వేసేటటువంటి పకట వేషాలలో ప్రధానమైన అర్ధనారీశ్వర వేషంలో కుడివైపు ఎడమవైపు ఏ ఏ రూపాలు ఉంటాయి? కుడివైపు ఎడమవైపు ఏ ఏ రూపాలు ఉంటాయి? కుడివైపు పురుషుడు ఉంటారు, ఎడమవైపు స్త్రీ ఉంటారు. కుడివైపు పురుషుడు, ఎడమవైపు స్త్రీ ఉంటారు. హఫీజా పాట పాడింది. ఈ వాక్యంలో కర్తను గుర్తించండి. హఫీజా పాట పాడింది. కర్త ఏంటి? హఫీజా అవుతుంది. ఎవరైతే పాట పాడారో వాళ్ళే కర్త. అలాగే తోలుబొమ్మలాటలో నవ్వించే హాస్యపాత్రలు ఏంటి అంటే కేతిగాడు, బంగారక్క. కేతిగాడినే జుట్టు పోలుగాడు అంటారు, బంగారక్క. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.